కొన్ని కేసులు సంచలనం క్రియేట్ చేశాయి. జెన్పల్లి సీను అలియాస్ కోడికత్తి సీను. పెట్టిన ఏదైతే మీ ఇంటి పేరు అదంతా కూడా మారిపోయింది ఇప్పుడు. పోలీసుల చుట్టూ, కోర్టు చుట్టూ, జైళ్ళ చుట్టూ కూర్చొనే ఉన్నారు కదమ్మా. లాయర్స్ ఎవ్వరూ కూడా కేసు తీసుకోవడానికి ముందుకు రాలేదు. 5 సంవత్సరాలు జైలు లైఫ్ అనుభవించారు. మరి జైలు లైఫ్ ఎలా అనిపించింది? అంటే మనం జైల్లోకి వెళ్ళిన తర్వాత చాలా విషయాల్లో మనకి అనుభవం వస్తుంది. అంటే వయసులో ఏదో పూటలు అన్నం తిన్నామా, రెస్ట్ తీసుకున్నామా, ఉండాల్సిన వయసు వాళ్ళని. కానీ ఈ టైంలో ఆవిడని ఎంత బాధ న్యాయం కోసమే తిరుగుతుందండి. అప్పుడే 3 వారాలు అయింది మనం విజయవాడ వచ్చి. అసలు అనుకున్నారా ఎప్పుడైనా ఇలాంటి కేసులో నేను ఇరుక్కుంటాను, ఇలా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఊహించారా? పోనీ నిజంగా చెప్తున్నా, ఇప్పుడైతే అవుతున్నానేమో కానీ జైల్లో మానసిక వేదన ఎంత భయంకరంగా ఉంటుంది. ఏడ్చారా? కన్నీరైతే ఏడ్చాను. శ్రీను గారు ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది ఉంది. మరి వస్తున్నారా ఏంటి? రాజకీయాలు అనేవి బాగా డబ్బులతో కూడుకున్న పని అంటది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ డోల్స్ తెలుగు. నేను మీ యాంకర్ మధు. సో మన 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని కేసులు సంచలనం క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. అందులో ఆయిషా మీరా కేసు ఒకటి, నిర్భయ హత్య కేసు ఒకటి, అమృత ప్రణయ్ హత్య కేసు ఒకటి. అలానే వీటితో పాటు ఇంకొక కేసు కూడా చాలా ట్రెండ్ అయింది. జెన్పల్లి సీను అలియాస్ కోడికత్తి సీను. జెన్పల్లి సీను అంటే ఎవ్వరూ గుర్తుపట్టరు, కానీ కోడికత్తి సీను అనగానే ఒక 5 years బ్యాక్ జరిగిన ఎయిర్పోర్ట్ అటాక్ గుర్తొచ్చేస్తుంది చాలా మందికి కూడా. సో అసలు ఈ కేసులో ఏం జరిగింది, ఎందుకు ఇంకా కూడా ఈ కేసు అనేది ఓపెన్ గానే ఉంది, క్లోజ్ చేయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు, అసలు ఆ రోజు ఏం జరిగింది, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈ సిచ్యువేషన్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా, మెంటల్ గా ఎంత ఫేస్ చేశారు. ఒక చిన్న సామాన్యుడి కుటుంబం నుండి వచ్చిన ఈ అబ్బాయి ఇలాంటి ఒక కేసులో ఇరుక్కున్నాడు, ఇలా ఒకటి మీద దాడి చేశారు అని చెప్పగానే ఆ ఫ్యామిలీ ఆ రోజు ఆ విషయాన్ని వినగానే ఎంత సఫర్ అయి ఉంటారు. వాళ్ళ అమ్మ ఒక 50 years అబౌవ్ ఉన్న ఒక పర్సన్. ఆవిడకి ఈ న్యూస్ తెలియగానే ఆవిడ మానసిక పరిస్థితి ఏంటి? 5 అన్నదమ్ములు, ఒక ఆడపిల్ల ఆ కుటుంబంలో. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు కూడా ఆ కేసు అలానే కంటిన్యూ అవుతుంది. జగన్ గారు ఇప్పటి వరకు కూడా కోర్టుకి హాజరు అవ్వలేదు. ఎందుకని హాజరు అవ్వలేదు? అసలు ఈ కేసు ఎందుకని ఇన్ని రోజులుగా జరుగుతూనే ఉంది? దీనికి న్యాయం ఎప్పుడు అని చాలా రకాలుగా ఉన్న డౌట్స్ అన్ని కూడా ఈ రోజు సీను గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నారా? ఓకే. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కేసులు అలా గుర్తుండిపోయినాయి, ఒక పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసినాయి కొన్ని కేసులు. అందులో మీది ఒకటి. జెన్పల్లి శ్రీను కదా ఒరిజినల్ నేమ్, కానీ ఎవరికి కూడా ఈ నేమ్ చెప్తే అంత ఈజీగా గుర్తుకురారు. కోడికత్తి శ్రీను అనగానే అందరికీ 5 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చేస్తుంది. అలా పిలవాలన్నా కూడా మనసు అనేది రావట్లేదు, ఎందుకంటే ఒరిజినల్ గా పెట్టిన ఏదైతే మీ ఇంటి పేరు అదంతా కూడా మారిపోయింది ఇప్పుడు కదా. సో ఎలా అనిపిస్తుంది అంటే మిగతా అన్ని విషయాలు మాట్లాడకంటే ముందు కూడా ఇంటి పేరు అనేది అమ్మాయికి పెళ్లి తర్వాత మారిపోతుంది, ఒక ఆడపిల్లకి పెళ్లి తర్వాత ఇంటి పేరు మారిపోతుంది, ఇక అది అంతే. కానీ ఒక అబ్బాయికి ఒక కేసు వల్ల ఇంటి పేరు మారిపోవడం అనేది, మీతో పాటు మీ కుటుంబానికి కూడా మారిపోవడం అనేది వినడానికి కూడా చాలా కష్టం అది. సో జనాలందరూ కూడా ఇలా పిలుస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? కోడికత్తి శ్రీను, కోడికత్తి ఫ్యామిలీ యాక్చువల్ గా మాట్లాడాలంటే సో ఎలా అనిపిస్తుంది? చేశాడు చేయలేదు, కోడికత్తితో దాడని పక్కన పెడితే ఇంటి పేరే మార్చేయడం అనేది మరి ఎంత బాధాకరం అమ్మా. జీవితం లైఫ్ లో ఇంకెంత పోదుగా, ఇంకా చరిత్రలో మా వంశమే పోవాలి తప్ప ఈ కోడికత్తి అనేది ఎప్పుడు రివ్యూ అవుతూనే ఉంటది. కోడికత్తి ఫ్యామిలీ, కోడికత్తి చాలా ఈ విషయానికి వస్తే చాలా కుంగిపోయామమ్మా మేము.
అంత కోడికత్తి ఫ్యామిలీ అని పిలిస్తే ఎంత అయినా బాధ. ఇంటి పేరు అయితే చెన్నిపల్లి, కానీ కోడికత్తి ఫ్యామిలీ కింద కుటుంబం పేరు మార్చేశారు, ఇంటి పేరు మార్చేశారు. అనేక విధాలుగా బాధే కదమ్మా మరి. అవును, ఇది తరతరాలుగా ఇంకా ఉండిపోతుంది, అంటే ఒక ముద్ర పడింది ఫ్యామిలీకి. అంతే అమ్మా. రేపు మీ పిల్లలు అయి ఉండొచ్చు, మీ పిల్లలు అయి ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు, అంటే పలానా ఒక కేసు అనేది ఉంది, దాని వల్ల ఇది మారిపోయింది. మర్చిపోతారా లేదా అనేది కూడా తెలీదు. సో మీకు మీ వల్లే, అంటే మేజర్ గా ఈ ఇష్యూలో ఉంది మీరే కాబట్టి శ్రీను గారు, మీ వల్ల అంటే మీరు తప్పు చేశారా చేయలేదా అనే విషయం పక్కన పెడితే, మీ వల్ల మీ కుటుంబం మొత్తం కూడా ఈ రోజు ఈ బాధను ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక 5 సంవత్సరాలుగా. సో ఈ విషయంలో మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే కొన్ని విషయాలు అమాంతంగా వచ్చి మీద పడిపోతూ ఉంటాయండి. మన వాటిని మనం ఏం చేయలేం, ఎదుర్కోవడం తప్ప. అలా ఎదుర్కోవాలే తప్ప అంటే కుంగిపోవడం కానీ ఇలా చేయకూడదు. దేన్నైనా ధైర్యంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాం. ధైర్యంగా ఫేస్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ సమయంలో కుటుంబ సభ్యులు తోడు ఉండడం అనేది చాలా అవసరం, అవునా? అవునండి. నార్మల్ గా అమ్మా నాన్నకి తప్పదు, అవునా, కన్నందుకు వాళ్ళకి తప్పదు. కానీ ఒక అన్న ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. బయట ఎంతమంది ఉన్నారు చెప్పండి. అట్లాంటిది ఇలాంటి ఒక పెద్ద కేసులో మీరు ఇరుక్కుపోతే, ఆయన ఒక 5 years నుండి అమ్మతో పాటు నిరాహార దీక్ష చేస్తూ కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సో ఈ విషయంలో మీ అన్న గురించి మీరు ఏం చెప్తారు? అంటే కుటుంబం విలువలు అనేవి కేవలం సినిమాల్లో మాత్రమే చూపిస్తూ ఉంటారు, కానీ నిజంగా మా జీవితంలో మా కుటుంబంలో అయితే ఆ విలువలు నిజంగా ఉంటాయి. అలా ఉన్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఇప్పటికి ఇలాగే కాపాడుకోవాలి, ప్రతి కుటుంబంలో కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటాను. ఓకే, సో ఆ రోజు అంటే ఒక 5 సంవత్సరాల బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఒక రోజు సడన్ గా ఒకరి నుండి కాల్ వచ్చి మీ తమ్ముడు, మీ కొడుకు ఇలాంటి ఒక తప్పు చేశాడు అని చెప్పి మొత్తం వైరల్ గా అవుతుంది కదా ఆ టైంలో. సో అసలు మీకు ఎలా తెలిసింది ఈ న్యూస్ అనేది? న్యూస్ అంటే ఆ రోజు నేను పనికి వెళ్ళానమ్మా, 2 kilometerలు పనికి వెళ్ళా. నాకు బైక్ కూడా లేదు, సైకిల్. ఇప్పటికీ కూడా సైకిల్ తొక్కుతాను. ఓకే, సైకిల్ తొక్కుతాప్పుడు ఆ పనికి వెళ్ళినప్పుడు నాకు ఏదో ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఏదో ఛానల్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తినప్పటికీ ఇలా సీను మీ తమ్ముడేనా అని అడిగారండి. మా తమ్ముడేనమ్మా, నేను విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నానని అడిగారు. ఏంటమ్మా చెప్పండి అని అంటే, ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేశారు, ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు టీవీ ఆన్ చేసి చూడండి అని అన్నారు. ఇంకా పని మానేసి అదరా సైకిల్ తొక్కుకుంటూ అప్పటికే అలసిపోయి చేసి చెమటలు పట్టేసి ఉన్నాయి. వెళ్ళి టీవీలో చూసినప్పటికీ ఇంకా మన వాడిని గందరగోళంగా ఈ పోలీసు వారు సిబ్బంది అలా పట్టుకుని తీసుకుపోవడం, ఇంకా ఎంతైనా చూడకూడదు ఆ సిచ్యువేషన్ నాకు అంటపడింది. ఇంకా నాకు హృదయం చలించిపోయిందమ్మా. చలించిపోయి ఏంట్రా భగవంతుడా, సరే జరిగింది ఏదో జరిగింది, ఇంకా తర్వాత ఎదుర్కోవాలి కదా, సరే అన్నప్పటికీ ఈ లోకలో మొత్తం అన్ని ఛానళ్ళు కూడా మన ఇంటికి వచ్చినాయి. సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీసులు. అప్పటి వరకు అసలు మీడియా అంటే తెలియదు, అసలు ఎవరో తెలియదు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటాము. రైతు పనికి వెళ్తాం, రైతే తెలుస్తుంది మనకి, ఇంకెవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. అంత చుట్టుముట్టేశారు ముమ్మడివరం పోలీసులు, మీడియా సోదరులు, మొత్తం జనము. అసలు కనీసం అంటే ఆ టైంలో మాట్లాడడానికి బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ఇంటి చుట్టుముట్టు ముట్టేస్తారు, మొత్తం ముట్టేస్తే అన్నారమ్మా. ఓకే, మీరే చెప్పారా అమ్మగారికి అప్పుడు ఇలా జరిగింది? అమ్మగారు కూడా ఉపదేశ పథకానికి వెళ్ళింది అమ్మ. అప్పటికి గవర్నమెంట్ పని 100 రోజుల పని ఉంటది కదా, ఆ పనికి వెళ్ళింది. ఎక్కడికి దూరంగా వెళ్ళింది. దూరంగా వెళ్ళినప్పటికీ అమ్మకి కబురు ఇచ్చాం. కబురు ఇస్తే అమ్మ వచ్చింది. అమ్మ వస్తుంది కానీ సోకరి పడిపోయింది. ఇంకా ఏంటంటే ఈ జనాన్ని చూసి, పోలీసు వారిని చూసి, మీడియా చూసినప్పటికి పెద్ద వయసు కదా, భరించలేక సోకరికి పడిపోయింది. అప్పుడు కూడా చాలా బాధ అనిపించింది. ఏంట్రా భగవంతుడా ఇటువంటి నరకం మనకి అని చెప్పేసి బాధ. తర్వాత అమ్మ జాగ్రత్తగా కోలుకున్న తర్వాత అప్పటి నుంచి ఇంకా నేనే ఇంకా వెళ్ళిన జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కేసు విషయంలో ధైర్యంగా. ఆ సిచ్యువేషన్ తర్వాత ఎన్ని రోజులకి మీరు మీ తమ్ముడిని కలిసారండి? ఒక 5 రోజుల్లో కలిసామమ్మ. అంటే 3 రోజులకి నాకు అబ్దుల్ సలీం గారు ఫోన్ చేశారు, రండి అమ్మా నువ్వునని. నాన్నగారు ఎలాగా రాలేరు కదా.
అప్పుడు కూడా డబ్బులు లేవమ్మా సీతలో. వెళ్దామంటే విశాఖపట్నం వెళ్ళాలి, ఉమ్. 2,000 రూపాయలు ఉండాలి ఇద్దరికి, 3 వారం టు విశాఖపట్నం ఛార్జెస్. అప్పుడు ఇలా డబ్బులు లేవు సార్, వద్దాం అనుకున్నాం కానీ మా దగ్గర పరిస్థితి ఇది అని అంటే పాపం ఆయన వేసారు డబ్బులు, రండి నేను వేస్తున్నాను. కానీ ప్రశాంత్ కిషోర్ గారు మీకు ఒక 2 కోట్ల నుండి 3 కోట్ల రూపాయలు ఇచ్చారని, 2-3 ఎకరాల పొలం ఇచ్చారు ఈ కేసు గురించి అని చెప్పేసి బయట ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా. మరి మీరేమో బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేవు అంటున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అవి ఆరోపణలు మాత్రమేనమ్మా. ఆ రోజు 2 కోట్లు 3 కోట్లు తమ్ముడు ఈ రోజు రోడ్లు అంపట తిరగవలసిన, ఈ ఛానల్లోకి వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందమ్మా? ఒకసారి అర్థం చేసుకోండి, ఎవరైనా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈ రోజున అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం, ప్రజల యొక్క చూస్తానే ఉంది, మీడియా సోదరులు అందరూ చూస్తానే ఉన్నారు. ఈ కష్టం ఎంత పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు 3 కోట్లు 4 కోట్లు ఇస్తే మనకి అది కూడా అర్థం చేసుకోవాలి కదమ్మా. కామెంట్స్ చేసేటప్పుడు కూడా అయ్యో కుటుంబం ఎలా ఉంది, ఎలా తిరుగుతుంది రోడ్డు మీద అనే భావంతో కూడా మానవత దృక్పథంతో ఆలోచించి కామెంట్స్ చేయాలి ఎవరైనా. రకరకాల కామెంట్స్ చేయకూడదు కదమ్మా, మా హృదయం బాధపడుతుంది కదా. అవును. ఓకే శ్రీను గారు, మీ విషయానికి వస్తే జగన్ గారికి వీర అభిమాని 5 సంవత్సరాల క్రితం, రైట్? అలాంటి జగన్ గారి మీదనే దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారు అనేది మీ మీద ఉన్నటువంటి కేసు. అది కూడా కోడి కత్తితో చేశారు అనేది ఇక అందరికీ తెలిసిన విషయమే. నిజంగా చేశారా చేయలేదా? చేస్తే ఎందుకని బయట ఉన్నారు, చేయకపోతే ఎందుకని కేసు క్లోజ్ అవ్వలేదు? నేను ఎట్టి పరిస్థితుల్లోని కేసు విషయాలు అయితే ఏమీ వెల్లడించడానికి లేదని నేను నా మీద కోర్టు ఆంక్షలతో ఉన్నాను. ఓకే, అందుకోసం అనమాట నేను ఏ విషయాలు కూడా వెల్లడించడానికి లేదు, ఏ విషయాలు కూడా మాట్లాడడానికి లేదు. ఓకే, సో సరే, ఆ ఒక క్వశ్చన్ పక్కన పెడితే 5 సంవత్సరాలు జైల్ లైఫ్ అనుభవించారు కదా. బయట ప్రపంచం ఒకలా ఉంటది, 4 గోడల మధ్యలో ప్రపంచం ఒకలా ఉంటది, అవునా? మరి జైల్ లైఫ్ ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? ప్రతి వ్యక్తి అంటే మనం జైల్లోకి వెళ్ళిన తర్వాత చాలా విషయాల్లో మనకి అనుభవం వస్తుంది. ప్లస్ అలాగే కూడా కానీ నేరం అనేది క్షణాల్లో జరిగిపోతూ ఉంటది అనమాట. ఆ విషయాలు వాస్తవం. ఒకవేళ నేరం జరిగిన తర్వాత పరిస్థితి కదా, నార్మల్ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు లైఫ్ ని మొత్తం తారుమారు చేస్తాయని మాట్లాడుతూ ఉంటాం. అలానే జరిగింది. లైఫ్ ని కాదు, కుటుంబాలే పతనం అయిపోతా ఉంటాయి. అటువంటి వాళ్ళు నేను ఎంతో మందిని చూశాను అనమాట. వచ్చిన తర్వాత వాడు ఇది నాకు కరెక్ట్ అనిపించింది, బాగా కరెక్ట్ గానే చేశానని 2 రోజులు అనుకుంటాడు, 3వ రోజు నుంచి బాధపడడం మొదలు పెడతాడు. ఎందుకంటే కుటుంబం చితికిపోతా ఉంటది. అలా ఇంకా తరతరాల్లో ఆ ఎఫెక్ట్ అలా చూపిస్తానే ఉంటది. అంటే ప్రతి ఒక్కరికి కూడా లోపల ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు అనమాట, ఎవరో ఇలా చేయకూడదు, మనం బయటికి వెళ్ళినాక ఏదైనా చెప్పాలి అని అనుకుంటా ఉంటారు చాలా మంది. అయితే కొంతమంది అయితే ఇంకా అదే పని మీద వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు, వాళ్ళకి చెప్పలేము అన్నట్టు. కొంతమంది అలాగే ఉంటారు, ఇలాగ కూడా ఉంటారు జైల్లో. స్టార్టింగ్ లో జైలుకి వెళ్ళగానే ఏమీ అర్థం కాకుండా ఉంటది కొంచెం. అంటే మీకు మానసిక పరిస్థితి ఎలా ఉండే ఫస్ట్ కొన్ని డేస్? నేను కొన్ని డేస్ అంటే కొంచెం నాకు చాలా గాయాలు అయితే అయినాయి అప్పుడు మొదట్లో. ఒక 3 నెలల వరకు కూడా నాకు ఈ గాయాలతోటి బాధపడ్డాను నేను. అంటే మానసికంగా అనేది అప్పుడు నాకు మానసిక ఆలోచన అనేది లేదు, ఈ బాధ ఎక్కువ ఉంది. ఓకే, సో 5 సంవత్సరాలు కదా. ఫస్ట్ సంవత్సరం ఎలా గడిపారు? సెకండ్ సంవత్సరానికి ఎలాంటి ఆలోచనలు వచ్చినాయి? థర్డ్ సంవత్సరానికి ఎలా డెవలప్ అయ్యారు? ఇలా అంటే సంవత్సరం మారుతూ ఉంటారంటారు కదా, సో అలా మీలో ఏం మార్పులు జరిగాయి? నేను ఈ కేసు విషయంలో ఒక 8 నెలలు 9 నెలల వరకు విచారణ ఎదుర్కొంటానే ఉన్నాను. ఓకే, అంటే తీసుకువెళ్ళడం, మళ్ళీ రావడం, తీసుకువెళ్ళడం, రావడం, ఇలా ఎన్ఐ వాళ్ళు తీసుకోవడం, ఇవన్నీ ఇలా గడిచిపోతూనే ఉన్నాయి రోజులు. ఒక సంవత్సరం, ఒక 9 నెలల వరకు గడిచిపోతూనే ఉన్నాయి. మిగిలిన ఒక సంవత్సరం అయితే నన్ను బాగా టైట్ చేస్తారు. లోపల సింగిల్ రూమ్ లో ఉండేవాడిని, లాకప్ వేసేవారు, 24 గంటలు లాకప్ లో ఉండేవాడిని. ఆ తర్వాత నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత సూపరింటెండెంట్ గారు ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన లేదు 2000 మంది ఖైదీలు ఒకలో ఒక టైపు, ఈ కుర్రోడు ఒక టైపు, ఏం చేస్తారు ఏంటంటే నేను ఇలా చదువుకుంటాను సార్, లైబ్రరీకి కట్ట వెళ్తానంటే ఆయన ఏమన్నాడంటే అక్కడ మేడం గారు ఉంటారంట, అనంతలక్ష్మి గారు అని, రాజమండ్రిలో. ఆవిడతో మాట్లాడితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కట్టేద్దాం సార్, ఇప్పుడు రాజకీయ కోణంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఇప్పుడు వెళ్ళదు కదా, ఒక 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది కదా అంటే, ఓకే మేడం గారు అని నేను అన్ని సర్టిఫికెట్లు అన్ని రాపించుకుంటే ఫ్రీగానే అన్ని. జైల్లో అయితే అన్ని ఫ్రీగానే, ఉచితంగానే. జైల్లోనే ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి.
అక్కడే డిగ్రీ కట్టి పాస్ అయ్యాను. ఓకే, ఎంత పర్సెంటేజ్ వచ్చింది డిగ్రీలో? 85%. 85% తో పాస్ అయ్యారు. ఇంకా అదే పని కదా, ఇంకా 12 గంటలు చదువుకుంటూనే ఉండేవాళ్ళు ఇంకా. ఓకే, ఇంకా చదువుకోవడం కాకుండా ఇంకా ఏం పనులు చేస్తూ ఉండేవారు జైల్లో నార్మల్ గా? అది మన వ్యక్తిగతమైన విషయాలు. అంటే మనం ఇష్టమైతే చేయొచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ఓన్లీ శిక్ష పడ్డ ముద్దాయిలకు మాత్రమే తప్పకుండా పని చేయాలి. ఓకే, ఎవరైతే ఆరోపించబడ్డారో వాళ్ళు ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు అనమాట. దానివల్ల పని చేయడానికి ఇబ్బంది పెట్టరు. పని చేయమని ఎవరు అనరో, వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు చదువుకోవచ్చు, లేకపోతే ఏదన్నా వర్క్ చేస్తానంటే చేయొచ్చు. ఓకే, మరి ఫ్రెండ్స్ అయ్యారా జైల్లో కూడా? జైల్లో ఫ్రెండ్షిప్ చేయకూడదండి. ఓకే, చేయకూడదు అంటే అలాంటి రూల్ ఉందా? రూల్ అనేది ఉండదు, కానీ అది మన వ్యక్తిగతమైన విషయం. జైల్లో ఫ్రెండ్షిప్ మీరు మంచిది చెప్తున్నారు. అవును. ఓకే, నార్మల్ గా అంటే ఇంకా మీకు వేరే ఆలోచన వేరే ఏది ఉండదు కాబట్టి అక్కడ ఉన్న ఖైదీలతోనే మాట్లాడడము, వాళ్ళతోనే అన్ని షేర్ చేసుకోవడము లైక్ చేస్తూ ఉంటారు కదా నార్మల్ గా, మంచి చెడు ఏదైనా కూడా వాళ్ళు ఏం చేశారు అనేది కూడా మీరు వింటూ ఉంటారు కదా. సో ఒక్కొక్కరి కేసు గురించి మీరు వింటున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే అందరూ ఆ ప్రపంచంలోకి వచ్చినాక బయట ఎంతమంది ఆ కుర్రోడిని ఎంత నేరస్తుడిగా చూసిన తర్వాత కూడా, కానీ లోపలికి వచ్చిన పరిస్థితులు వేరేగా ఉంటాయి కదా, అక్కడ ఆలోచనలు వేరేగా ఉంటాయి అనమాట. వింటా ఉంటాం అసలు ఎందుకు చేయవలసింది వచ్చింది ఏంటి అనేది కూడా వింటూ ఉంటాం. కొంతమంది అంటే రోజు రోజుకి ఏంటంటే సమాజంలో విలువలు పతనైపోతున్నాయి అనమాట. అంటే కొంతమంది కన్న కూతుర్ని అత్యాచారం చేయడం అంటే ఒక జడ్జి అడిగారట, 6 చేశారట. 6 చేస్తుంటే నేను రియల్ గా చేసింది అనమాట. ఏమయ్యా నీకు కన్న కూతుర్ని ఎలా చేయడం, నీకు ఏమని అసలు నువ్వు మానవత్వం ఉందా అని అడిగితే జడ్జి గారితో అన్నాడంటే ఈ ఖైదీ, లేదంటే నేను ఒక ఇత్తనం వేసుకున్నాం, ఆ ఇత్తనం కాయలు కాసిన తర్వాత ఎవడు తింటాడు సార్, నేనే కదా తినేది అని అన్నాడట. అప్పుడు ఆడికి జడ్జికి ఏం మాట్లాడాలో తెలియక నిజంగా జీవితాంతం జైల్లో ఉండే శిక్ష చేసాడు అనమాట. అటువంటి దారుణమైన సమాజంలో మనం ఉన్నాం. అలా అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు సమాజం ఏంటి ఇలాగ అయిపోతుంది అని. అంటే ఇవన్నిటికి ముడిపడి ఉంటాయి, రాజకీయాలతోటే ముడిపడి ఉంటాయి. కేవలం ఏంటంటే ఈ రోజు పథకాలను కోరేసుకోవడమో లేకపోతే ఇయ్య అనుకుంటాం, కానీ కాకపోతే ఎందుకు ఈ సమాజం ఎలాగ మారుతుంది అన్న ప్రతిదానికి కూడా జవాబు ఉంటది. ఎందుకంటే ఎందుకు జరిగింది వాస్తవానికి ఏంటంటే మనం ఒకే కోణంలో ప్రభుత్వాలు ఆలోచిస్తాయి, మనం జనం కూడా ఒకటి ఆలోచిస్తారు. ఒక నేరం జరిగిన తర్వాత ఆ వ్యక్తికి శిక్షించేయాలి, అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటారు. కానీ ఆ వాస్తవ కోణాలను పరిశోధించడంతో పోలీస్ వ్యవస్థ శిక్ష అయితే వేస్తుంది. ఈ సమాజంలో ఈ వ్యక్తి ఇలా మారుతున్నారేంటి అంటే ఈ రోజు రోజుకి ఎన్ని శిక్షలు వేసినా ఏం చేసినా నేరాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఈ రోజు శత్రువు ఎక్కడో లేడు, మన ఇంట్లోనే ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అంటే నార్మల్ గా ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుంటే కూడా ఇప్పుడు ఈ రోజు మనము ఒక కేసు ఏదన్నా ఒక హత్య జరిగింది, ఇలాంటిది మళ్ళీ జరగకూడదు అంటే ఒక కొత్త చట్టం తీసుకొస్తాము. రేపు పొద్దున ఈ కొత్త చట్టం తీసుకొచ్చిన తర్వాత ఇంకో కేసు వస్తుంది, దానికి ఒక కొత్త చట్టం తీసుకొస్తాం. ఇలా ఎన్ని చట్టాలని గవర్నమెంట్ తీసుకొస్తుంది? మనిషి మార్పు, మనిషి మైండ్ సెట్ ని గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏం చేయగలుగుతుంది? నేను ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా చెయ్యాలి అని ఉంది పగ ఎవరికైనా, బట్ ముందే వాడికి తెలుసు కదా తప్పు చేస్తున్నాను అనేది, ముందే వాడికి ఆలోచన ఉంది. చేసేవాడికి తెలియదా నేను తప్పు చేస్తున్నాను, దీనికి శిక్ష పడుతుంది, నేను అనుభవించాలి అనేది. అయినా సరే తెగిస్తున్నాడు అంటే మార్పు ఎక్కడ జరగాలి? చేసేవాడి మైండ్ మారాలి. అది ఎక్కడ మారుతుంది అంటే అది మానసిక శాస్త్రవేత్తలు నుంచి వాళ్ళు చెప్తా ఉంటారు. అలాంటప్పుడు ఇంటింటికి ఒక డాక్టర్ ఉండాలి. డాక్టర్ అనేది కాదు, చిన్న వయసులోనే ఏ విషయం అయినా కదా. సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఇదే చెప్తాడు. 7 సంవత్సరాల నుంచి ఆ మైండ్ లో కొన్ని విషయాలు పాతిపోతా ఉంటాయంట. ఆ పాతిపోయేటప్పుడే 7 సంవత్సరాల నుంచి కూడా వాడికి మంచి విలువలను నేర్పించాలని చెప్తా ఉంటాడు అనమాట. ఎగ్జాక్ట్లీ, 7 సంవత్సరాల నుండి మంచి విలువలను నేర్పింది. ఇప్పుడు మీ తల్లిని తీసుకుంటే మీకు మంచి విలువలతోనే మిమ్మల్ని పెంచింది, ఈ స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చింది, అవునా? అయినా సరే మీరు 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళారు. మరి దాని అంటే మీ మానసిక పరిస్థితి బాగాలేనట్ట, మీ అమ్మగారు మీకు విలువలు చెప్పనట్ట, లేదంటే మీ మీద హత్య ఎవరైతే చేశారో అని ఆరోపణ చేశారో వాళ్ళు తప్పు చేసినట్ట, అంటే వాళ్ళ సైడ్ నుండి మిస్టేక్ ఉన్నట్ట. సో అంటే ఎలా చూసినా సరే ఇప్పుడు ఒక మీరు సామాన్యమైన వ్యక్తి, అవునా? మీ మీద కూడా ఇలాంటి కేసు వచ్చింది, అవునా? ఒక హత్య కేసు వచ్చింది, అది కూడా ఒక ఏమంటారు రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉన్న ఒక పర్సన్ ని హత్య చేయబోయారు అనేది ఒకటి మీ మీద వచ్చిన కేసు ఇది, అవునా?
అంటే మీ మానసిక పరిస్థితి గురించి ఏం మాట్లాడతారు మరి? ప్రస్తుతానికి నా కేసు అయితే లోపల ఉంది. నేను నేరం చేశాను చేయలేదు అన్న నేను విషయాలన్నీ అంటే ఇంకా చేశారా, తేలలేదు. చేయలేదా అనే తె- కంటే తెలియదు. కూడా మీ మానసిక పరిస్థితి ఏంటి అని నా అడుగుతున్నా. మానసిక పరిస్థితి బాగానే ఉంది. బానే ఉంది. మరి బానే ఉన్నప్పుడు ఇలాంటి కేసులో ఎలా ఇరుక్కున్నారు? ఇరుకు కొన్ని అయితే మీద పడిపోతూ ఉంటాయని చెప్పాను కదా. ఓకే, మరి పడిపోయిన నుండి ఎలా బయటికి రావాలనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది కంప్లీట్ గా మీకు ఆపోజిట్ లో ఉంది, అవునా? ఎందుకంటే మీరు హత్య చేశారు అనేది ఉంది కాబట్టి థాట్. ఓకే, సో కంప్లీట్ ఒక జోన్ లో ఉన్నారు ఇప్పుడు మీరు. దాని నుండి బయటకి ఎలా వస్తాను అనుకుంటున్నారు? ఎలా బయటపడాలనుకుంటున్నారు? దీనికి మీరు చేయబోయే ప్రయత్నం ఏంటి ఇప్పుడు మీరు బయటకు వచ్చాక? నేను బయటకు వచ్చినాక మేము చేసే ప్రయత్నాలు ఏమి ఉండవండి. ఎందుకంటే న్యాయస్థానం అక్కడ పరిశోధిస్తుంది అనమాట. ఈ కేసు విచారణ చేస్తుంది. వాళ్ళ సాక్ష్యాలను బట్టి అన్ని బట్టి ఉంటది అనమాట. అవన్నీ చేయవలసింది న్యాయస్థానం. నా కేసు కూడా మొదటి నుంచి కూడా నేను అదే చెప్తాను. నా కేసు అయితే ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో ఉంది కాబట్టి నేను తప్పు చేశానా చేయలేదని నిర్ణయించవలసింది న్యాయ వ్యవస్థ. ఆ విషయాల కోసం అయితే నేను నార్మల్ చర్చించదలుచుకోవట్లేదు. గా అయితే అంటే మీరు మాట్లాడుతున్న పాయింట్ ని బట్టి మనం నార్మల్ గా అంటే ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగు, మనం ఏదన్నా తప్పు చేయకపోతే నేను చెయ్యలేదు అనేది స్ట్రాంగ్ గా చెప్తాం. అంతే. అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా సరే, అది ఏ సిచ్యువేషన్ అయినా సరే, తప్పు చేయకపోతే నేను చెయ్యలేదు, నేను తప్పు చేయలేదు అని స్ట్రాంగ్ గా మాట్లాడతాం. చేసినోడు కూడా స్ట్రాంగ్ గానే మాట్లాడతాడు, ఎందుకంటే వాడిని వాడు కవర్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మీ పొజిషన్ కి వస్తే అది న్యాయ వ్యవస్థనే చూడాలి అని అంటే, 4 గోడల మధ్యలో నేను కూర్చుంటాను, న్యాయ వ్యవస్థనే చూసుకుంటది ఏదైనా అంటే, అప్పుడు మీరు తప్పు ఒప్పుకుంటున్నట్ట ఒప్పుకోనట్ట? దీనికి మీకు జనాలు కూడా సపోర్ట్ చెయ్యాలి అంటే మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి, చెప్పకూడదు అనేది మాకు అర్థమైంది. దానికి నేను అడగట్లేదు. తప్పు చేశారా చేయలేదా అనేది మీకు తెలుసు, మీ ఫ్యామిలీకి తెలుసు. ఎగ్జాక్ట్ గా అయితే మీకే తెలుసు, అవతల ఉన్న వ్యక్తికి తెలుసు, మీకు తెలుసు, ఇద్దరికే తెలుసు. కానీ జనాలు మీకు సపోర్ట్ చేయాలి అంటే మీరు అడగాలి, ప్రయత్నించాలి. నేను తప్పు చేయలేదు అనేది మీ నోట్ నుండి మీరు ఏదో ఒక రకంగా అయినా సరే మీ ప్రయత్నాలు ఉండాలి కదా. నేను ప్రయత్నం చేయను అంటే అది ఎంతవరకు కరెక్ట్? నేను ప్రయత్నం చేయను అని అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను బెయిల్ మీద ఉన్నాను ప్రస్తుతానికి. బెయిల్ మీద నా ఆంక్షలు ఏంటి, ఎవరైతే బాధితులు ఉన్నారో నా కేసులో ఆ వ్యక్తి కోసం కానీ, అంటే గౌరవనీయులకు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన కోసం కానీ, ప్లస్ ఈ కేసు విషయాల కోసం ప్రస్తావించినట్లయితే నాకు మళ్ళీ బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అంటే నేను హైకోర్టు సుపీరియర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ. అందుకోసం నేను మాట్లాడదలుచుకోవట్లేదండి. ఇప్పటికే 5 సంవత్సరాల లోపల ఉండిపోయినాయి. మళ్ళీ ఈ విషయాలన్నీ మాట్లాడి మళ్ళీ ఇంకో ఏమో మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తామో కూడా తెలియదు, మళ్ళీ బెయిల్ రద్దు చేస్తే. అందుకోసం ఆ థాట్ తోని మీరు ఎవరైతే మీ కేసులో ముఖ్యమైన పర్సన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరయ్యి అసలు జరిగిందా జరగలేదా, అసలు ఏం జరిగింది అనేది చెప్పాలి. కానీ ఇప్పటి వరకు కూడా మీ కేసులో ఆయన హాజరు అవ్వలేదు. ఏ విషయం కానీ చెప్పట్లేదు ఓపెన్ గా, ఇది జరిగింది ఇది జరగలేదు అనేది. ఎందుకని మీరేమనుకుంటున్నారు? ఎందుకు చెప్పట్లేదు అనుకుంటున్నారు? ఎందుకు అని అంటే మేము చెప్పడం లేదు కదా, కోర్టు విషయాలన్నీ కోర్టు పిలవవలసిన విషయాలు. ఓకే, అయితే ఈ విషయాన్ని నేను ఒకసారి మీ బ్రదర్ తో కూడా అడిగి తెలుసుకుంటాను. సార్, మీరు 5 సంవత్సరాల నుండి కూడా ఈ ఏదైతే పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారో దీని దగ్గర నుండి కూడా చూస్తూ బాధపడుతూ వస్తున్నారు కదా. సో మీ తమ్ముడి పైన వచ్చిన ఈ కేసు ఏదైతే ఉందో, అవతల వ్యక్తి అనేది చాలా పెద్ద పర్సన్, రెస్పెక్టబుల్ పర్సన్, రైట్? సో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కోర్టుకు హాజరయ్యి జరిగింది జరగలేదు, ఎస్ దాడి చేశాడు లేదా దాడి చెయ్యలేదు అనేది ఎందుకని చెప్పట్లేదు? మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నానంటే అమ్మా, మా ఉద్దేశపరంగా ఆయన అప్పుడు ప్రతిపక్ష నేత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత. అప్పుడు ఈ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి మా తమ్ముడి మీద. తర్వాత ఆయన 6 నెలలకే ముఖ్యమంత్రి అయ్యారమ్మా. ఆయన మీద దాడి జరిగింది జరగలేదు అన్నది ఎయిర్పోర్ట్ లో ఆ పరిసర ప్రాంతాల్లో జగన్ గారికి తెలియాలి, ఆ చుట్టుపక్కల ఉన్న సైన్యానికి ఆయన సెక్యూరిటీ వాళ్ళకి తెలియాలి, పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియాలి. బయట ఉన్న వాళ్ళు మనకేం తెలుస్తుందమ్మా? తెలియదు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిపై మీ తమ్ముడు కోడికత్తో దాడి చేశాడు అని ఇలాగా కాలు రావటం, నేను చూడటం, బాధపడటం, ఒక 10 నిమిషాలకే ఒక అరగంట అయినప్పటికీ వైరల్ అయిపోయింది బయటికి మీడియా ద్వారా. ఇలాగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కోడికత్తో దాడి ఎయిర్పోర్ట్లో అని చెప్పేసి వైరల్ అయింది. ఇంకా మనం ఏం చెప్పినా జనాలు ఏదైతే కా అంటే కా, కి అంటే కి
అది నడిచిన తర్వాత అప్పుడు 6 నెలలకే ఆయన మళ్ళీ అధికారంలో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఒకటే కోరుకున్నామండి, అయ్యా మీరు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, రాష్ట్ర ప్రజలను పరిపాలించే ఒక తల్లి లాంటి వారు మీరు. అయ్యా మేము పేద కుటుంబం, దళిత కుటుంబం, చాలా తప్పు చేశాడా చేయలేదా అన్నది పక్కన పెట్టి మీరు మాకు ఎన్ఓసి ఇవ్వండి, మాకు క్షమాభిక్ష పెట్టండి, తప్పు కనుక చేసుంటే శిక్ష చేయండి, అయినా సంతోషపడతాం, లేదు అంటే మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పండి అయ్యా అని. మేము తిరగని ప్రదేశము లేదు, ఎన్నో అర్జీలు పెట్టుకున్నాం కోర్టులు, సుప్రీంకోర్టు కూడా లెటర్ రాసాం. ఎన్వి రమణ గారు ఉన్నారు అప్పుడు, అయ్యా మాకు సుప్రీంకోర్టుకి వచ్చేంత స్తోమత మా దగ్గర లేదయ్యా, ఒక లెటర్ విన్నతి పత్రం మేము రాసుకుంటున్నాం అని చెప్పేసి తెలుగులో రాసాం. మేము చేసిన తప్పు అది. అక్కడి నుంచి రిఫండ్ ఏమైనా వచ్చిందంటే, తెలుగులో సుప్రీంకోర్టులో యాక్సెప్ట్ చేయరు, మీరు ఇంగ్లీష్లో రాసి పంపించండి అని మాకు తిరిగి వచ్చింది. ఇప్పటికి 2 నెలలకు 3 నెలలకు మేము పంపిన లెటర్. ఎంత దారుణం. తెలుగులో రాసి పంపితేనే కేసు అర్థం అవడం ఏంటి, అర్థం కాదు. అదే తెలుగులో రాశారు కదా మీరు, ఇది అదే ఇంగ్లీష్ లో రాసి పంపించండి మళ్ళీ మాకు రిఫండ్ తిరిగి వచ్చింది. అది మళ్ళీ ప్రయత్నం చేశారా మరి ఎవరితోనైనా? మళ్ళీ రాయించి మళ్ళీ పంపించాం. దాని తర్వాత ఇంకేమి మనకి రిప్లై రా. ఉన్నత న్యాయస్థానంలో కూడా మన తెలుగు భాష అంత విలువ, మాతృభాష కాపాడండి అనుకుంటున్నారు. ఒక ఏమంటారు, పేద కుటుంబం నుండి ఒక వ్యక్తి తన బాధని తనకు వచ్చిన భాషలోనే చెప్పుకుంటాడు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళిపోయి నేను ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని అంటే రాంది ఎలా మాట్లాడతారు? అవునా కదా? అక్కడికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు అయినా సరే, అమ్మా నువ్వు తప్పు చేసావా, తప్పు చేయలేదా, తప్పు చేయకపోతే ఎందుకు ఈరోజు ఇక్కడ నిల్చుంటావు అని అడుగుతారు. అంతేగాని ఏమంటారు, ఇలా అయితే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి, హిందీలో మాట్లాడండి, కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో మాట్లాడే హక్కు మనకు ఉంది. మనం బతుకుతుంది అసలు మన మాతృభాష తెలుగు. అలా ఏమంటారు ఇంగ్లీష్ లో రాసి పంపించడం అనేది కొంచెం నాకు ఈరోజు షాకింగ్ ఉంది. అది ఓకే, తిరిగే వచ్చింది. మా వాళ్ళు కూడా అదే అన్నారు, మేము సుప్రీంకోర్టు లెటర్ పెట్టాను అన్నారు. అంటే తెలుగులో పెట్టడం వల్ల అది రిటర్న్ వచ్చేసింది, వాళ్ళు ఇంగ్లీష్ లో పంపించమంటున్నారు. అంటే ప్రతిదానికి పార్లమెంట్ లో కూడా అంటున్నారు మాతృభాషను కాపాడండి, ఎవరి భాషను కాపాడుకోవాలి, ప్రతి అంత జడ్జిమెంట్లు కూడా మాతృభాషలో ఇవ్వండి అని మాత్రం మాట్లాడి చెప్తున్నారు పార్లమెంట్ లో కూడా. కాకపోతే అక్కడ వ్యవస్థలు పాటించట్లేదు కదా మెయిన్. ఇప్పుడు మాకు అదే కదా జరిగింది, సుప్రీంకోర్టుకి మా వాళ్ళు లెటర్ పెట్టారు, లెటర్ పెట్టిన తర్వాత మీరు తెలుగులో రాసి పంపించారు, మాకు ఇంగ్లీష్ లో పంపించండి అంటే నేను ఆ విషయం చాలా బాధపడ్డాను నేను. ఓకే, సో తర్వాత కూడా మీరు ఆయన జైల్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళి నారా లోకేష్ గారిని పాదయాత్ర సమయంలో కలవడం జరిగింది కదా, ఆయన కూడా మీకు మేము ఉన్నాము, మేము కాపాడుతాము, మేము చూసుకుంటాము, నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుంది అని హామీలు ఇవ్వడం కూడా జరిగింది కదా. సో అప్పుడు మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఎలాంటి హామీలు అంటే అమ్మా, మేము అలాగ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పదవిలో ఉన్న చూపు ఎన్వైసీలు రాసుకుని ఎన్నో లెటర్లు రాసాం. కానీ అప్పుడు మాత్రం ఫోన్ వచ్చింది, సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి నేను అమ్మని తీసుకుని రాజమండ్రి, సలీం గారు నేను అలాగ వస్తాను రా తమ్ముడి దగ్గర, మీరు ఇలా రండి అంటే రాజమండ్రి, మా ముమ్మడి వాళ్ళ నుంచి రాజమండ్రి వచ్చాం. వచ్చిన తర్వాత ముందు ప్రకటన చేయాలి, ఎలా అంటే ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు, మేము బ్రతకడానికి ఆర్థికంగా కూడా చాలా ఇదైపోయాము, దారి తొలగట్లేదు, స్పందించట్లేదు, కాబట్టి మేము రేపు నిరాహార దీక్ష చేస్తాం అమ్మ నేను, అప్పుడైనా న్యాయం జరుగుద్దేమో అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చానమ్మా. ఆ మరునాడు ఫోన్ వచ్చింది, ఇలాగ సీఎం క్యాంపస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి, ఇలాగ రాజమండ్రి తమ్ముని చూడకి వెళ్ళామండి అమ్మ నేను, మా లాయర్ గారు కూడా ఉన్నారు, అయితే రండి కూర్చొని మాట్లాడదామని అన్నారండి. అక్కడి నుంచి సరే అని చెప్పేసి లాయర్ గారు మీరు ఎవరున్నా, అప్పుడు ఏమన్నానంటే ఛార్జీలకు డబ్బులు లేవు సార్, ఒక 2 రోజులు టైం ఇవ్వండి, ఇక్కడ నుంచి మేము మళ్ళీ తాడేపల్లి రావాలంటే ఛార్జెస్ అవుతాయి కదా, మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి డబ్బులు చూసుకుని అప్పుడు బయలుదేరి వస్తామంటే లేదు ఈవేళ రండి అని అన్నారు. అయితే లాయర్ గారు ఉన్నారని చెప్పాను నేను. అయితే లాయర్ గారు తీసుకురానంటే అప్పుడు లాయర్ గారు 10,000 ఇచ్చి కారు కట్టించి పాపం మాతో పాటు వెళ్ళి తాడేపల్లి సీఎం క్యాంపస్కి వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళాక సీఎం గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు, తర్వాత కలుస్తాం. మీకు ముందు రమ్మని చెప్పిన పర్సన్ ఎవరు? తాడేపల్లి క్యాంపస్ ఆఫీస్ లో ఉంటారు కదా, వాళ్ళు పిలిచారు. ఓకే, వాళ్ళే పిలిచారు, మీరు వెళ్ళి వాళ్ళనే కలిసారు? అక్కడ కలిసాం, చెప్పిన రోజే వెళ్ళారు, వెళ్ళాం. ఆ రోజు చెప్పిన టైం వరకే వెళ్ళారా? నైట్ బయలుదేరేసాం,
తెల్లవారితే పొద్దునే వెళ్ళిపోయాం 10 గంటలకు. వెళ్ళిపోయారు. ఆ. వాళ్ళు చెప్పిన టైం ప్రకారమే మీరు వెళ్ళారు. కానీ చెప్పిన ఆన్సర్ ఏంది, మీరు వెళ్ళిన తర్వాత సీఎం గారు బిజీగా ఉన్నారు బిజీ షెడ్యూల్ లో ఉన్నారు, నెక్స్ట్ టైం మేము ఎప్పుడైనా కలిసే అవకాశం కల్పిస్తాము అన్నారు. అప్పుడు మీరేం చెప్పారు? మేము ఏం చేసాం, మరి రమ్మంటే ఎంత సార్ ఇంత దూరం ఎలా వచ్చాము, ఇబ్బందులు పడ్డాం కదా అని అంటే, లేదు లేదు తర్వాత కల్పిస్తాం అని అన్నారు. వెంటనే ఇంటి తిరిగి వచ్చేసామండి మేము. ఆనాడు నుంచి ఎప్పుడు కూడా మనల్ని మళ్ళీ ఆయన ఫోన్ చేయలేదు, మనం రమ్మని పిలవలే. ఈ టైంలో 4 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు, పలకరించిన వాళ్ళు లేక 4 సంవత్సరాలు ఏం జరిగింది ఏంటో జనాల్లో ఇది తెలియదు అని ఎవరికి ఎదరికొచ్చి పలకరించే వాళ్ళు కానీ సాయం చేసేవాళ్ళు కానీ ఎవరో లేరు. 4 సంవత్సరాల తర్వాత కోర్టులో సాక్ష్యం జరిగింది. ఎయిర్పోర్ట్ సిబ్బంది అదే అక్కడ ఎఫ్ఐఆర్ రాసిన దినేష్ కుమార్ గారు అని ఆయన ఒక సాక్ష్యం జరిగిందండి. కోర్టు ఫస్ట్ సాక్ష్యం జరిగింది. అప్పుడు జడ్జి గారు అడిగితే, అది సీను కత్తిలో చేతిలో మీరు ఏం తీసుకున్నారు అసలు ఏంటంటే, సీను చేతిలో మేము ఒక వాటర్ బాటిల్, 10 రూపాయల నోటు, ఏటీఎం కార్డు, చిన్న అప్పుగొప్పలం అవి తీసుకున్నామని అని అంటే, అది కోడికత్తి సీను చేతిలోనే తీసుకున్నారా అంటే, లేదండి సీను చేతిలో మేము తీసుకోలేదు. మరి జగన్ గారి చేతిలో తీసుకున్నారా అంటే, జగన్ గారి చేతిలో కూడా మేము తీసుకోలేదు, ఆయన చేతిలో తీసుకోలేదు. ఇది 1 గంట ప్రాంతం జరిగింది. 2:30కి బయట నుంచి బచ్చ సత్యనారాయణ మేనల్డ్ మంచి సీన్ అని ఎవరు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి ఇస్తే ఆయన చేతిలోనే తీసుకున్నామని ఆయన దినేష్ కుమార్ గారు ఎయిర్పోర్ట్ ఆయన డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. అప్పుడు కొంచెం బయట ఇది వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత అప్పటి నుంచి మనల్ని పలకరించడానికి వచ్చారు. అంటే అప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోయింది ఇది డ్రామా అలా జరిగిందా ఏంటా అన్నది ప్రజలు కొంచెం గ్రహించారు. అప్పుడు దళిత సంఘాలు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, మనల్ని పలకరించడానికి రావటం. అలాగే అమలాపురం మాజీ ఎంపీ ఆర్ఎస్ కుమార్ గారు కూడా వచ్చి, అరే 4 సంవత్సరాల పాటు మేము నిజమేంటో తెలుసుకోలేకపోయాం, ఇప్పుడైనా తెలిసిందని చెప్పేసి ఒక 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి. అప్పటి వరకు కూడా, అంటే ఏదైతే సాక్ష్యం జరగక ముందు వరకు కూడా మీకు కోర్టుకు సంబంధించిన ఖర్చులు గానీ, మీరు పోలీస్ స్టేషన్లకి అటు తిరగాల్సిన ఖర్చులు గానీ కూడా మొత్తం మీరే చూసుకున్నారు? అవునమ్మా. మరి ఆ కోర్టు విషయంలో అయితే లాయర్ గారు చూసుకున్నారు. ఈ లోపల మరి మన ఇంట్లో కార్యక్రమాలు, వీడు బయటకు వెళ్ళక ముందు, ఎయిర్పోర్ట్ లో జాబ్కి వెళ్ళక ముందు మనకు పూరి కూర్చుండేదమ్మా. ప్రతి ఏటా కూలిపోయేది అది వర్షాలకి. భయంకరం, పెద్ద ఫ్యామిలీ మంచాలేసి పడుకునే వాళ్ళం. పెద్ద వర్షాలు వస్తే కూలిపోయి, ఈ ఫ్యామిలీ ఎప్పుడే ప్రమాదానికి గురైపోతుంది అని చెప్పేసి వీడు ఎయిర్పోర్ట్ పనికి వెళ్ళే ముందు, అన్న నువ్వు ఈఎంఐలు అయ్యి ప్రైవేట్గా తీసి మనకి ఇల్లు మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు నేను కొన్ని ఈఎంఐలు అప్పులు చేసి ఇల్లు మొదలుపెట్టా. ఫౌండేషన్ వేసాను, అంతే వీడు జైలు పాలైపోయాడు. ప్రతి నెల 20,000 పంపిస్తాయి వీడు, సీట్లు అవి తీసుకొని నేను పంపించేస్తాను అన్నాడు. 3 నెలలు మాత్రమే పంపాడమ్మా, 18 సీట్లు చెప్పిన ఆ సీట్లు కట్ట. అంతే ఈ లోగల్లో మనవాడు జైలు పాలైపోయాడు. సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడిని జైలు పెట్టేశారు. ఇంకా మన పరిస్థితి అమ్ముతే పదానికి వెళ్ళాలి, నేను చూస్తే కూలి పనికి వెళ్ళాలి, కుటుంబం నడాలి, ఇల్లు ఏం కడతాం. అలాగా కొన్ని రుణాలు చేసి అలా ఇల్లు నిలబెట్టా. ఆ ఇల్లు నిలబెట్టడం వల్ల ఇవాళ అవి చిన్న అప్పులే పెద్ద అప్పులుగా పెరిగిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది. ఎంత వరకు ఉండొచ్చు మీరు? 20 లక్షలు ఉందమ్మా. 20 లక్షలు మాత్రమే. నేను చేసేది 15-12 లక్షలు మాత్రమే చేశాను వడ్డీలు. అయితే ఒకటి, అది పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా ఇవ్వలే. ఆ డ్వాక్రాలు తీసుకున్న మహిళలు అయ్యి మన మీద నమ్మకం చెప్పిన, ఏదో ఫ్యామిలీ మంచిది, ₹1 వేసి పాలేసి ఇస్తారని చెప్పేసి మనకన్నా పూర్ ఫ్యామిలీ వాళ్ళు డ్వాక్రాలు తీసుకుని అయ్యో ఇల్లు కట్టుకుంటున్నారు పాపం, ఏదో నిలబెట్టుకుంటారని అలా సాయం చేసిన వాళ్ళు అమ్మా. వాళ్ళకి ఇప్పటికీ నేను ఇవ్వలేకపోయాను పాపం. ఆయన మన పరిస్థితిని బట్టి పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకుని, వాళ్ళు పేదవాళ్ళే, ఇబ్బందులు పడుతున్నా, అనేక బాధలు పడుతున్నాం. ఆ సమయంలో ఇంకా మాకు ఒక థాట్ వచ్చిందమ్మా, ఎలా అంటే ఇంకా ఎలాగెవరు ఎదురుగాట్లే మనం సాయం చేయడానికి. అంతవరకు కూడా మేము ప్రభుత్వానికి ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు మన తెలుగుదేశం పార్టీని కూడా మేము అనుసరించలే. తర్వాత పాదయాత్రలకు వచ్చేటప్పుడు లోకేష్ గారు ఫస్ట్ కొండ లోకేష్ గారు కాకినాడ ఉప్పాళ్ళలో యువగలమని సభలు పెట్టి చెప్పేవారు. ఆయన యువగలంలో దళిత గలం అని పెట్టారమ్మా అక్కడ ఉప్పాళ్ళలో. ఓహో దళిత గలం అని పెట్టారు కదా, దళితులకి న్యాయం చేస్తారు కంపల్సరీ, ఈయన మనం ఫ్యామిలీలు కలాల అని చెప్పేసి మేము అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన ద్వారా మేము డాక్టర్ బుచ్చిరాజు గారు అప్పటికి ఎమ్మెల్యే గారు కదా, ఆయన ఏదో ప్రోత్సహించారు. ఒక ఆయన తీసుకుని వెళ్ళాడు, పిలిచారు, వెళ్ళాం, పిలిచిన తర్వాత నా గోడు వినిపించుకున్నామండి. వినిపించుకుంటే లోకేష్ గారు అన్నారు, లేదు మనం ఒక 6 నెలల తర్వాత మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం, వస్తుండగానే మీ ఫ్యామిలీకి మేము అన్ని విధాలా సహాయపడతాం,
మీ ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చి ఆర్థికంగా సహాయపడతాం, మీ కుటుంబాన్ని అన్ని విధాలా. గవర్నమెంట్ ఉద్యోగం సంథింగ్ గవర్నమెంట్ ఉద్యోగం కదా సార్. Hmm. అమ్మ అంటే మరి కోర్టు కేసు ఉండదు, గవర్నమెంట్ ఉద్యోగం రాలేదుగా, ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయితే బతకడం కోసం కుటుంబం ఇంకా ఒక తమ్ముడు ఉన్నాడు కదా అని చెప్పి హామీ ఇచ్చారమ్మా, హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అంబాజీపేటలో ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు వచ్చారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఫ్యామిలీ వెళ్ళి కలిసాం. అప్పుడు సీన్ బయటకు వచ్చాడు, లోకేష్ గారిని కలిసినప్పుడు అయితే సీన్ బయటకు రాలా తమ్ముడు. తర్వాత బయటకు వచ్చి తమ్ముడు తీసుకున్న అమ్మ నాన్న అంత లేకపోయినా ఆనందం కదా, చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఆయన కలాలి అని త్రాపతాయం కదా, వెళ్ళాం. బాబు గారు కూడా అన్నారు, లేదు లేదు మీరు అలా ఉండండి చాలు, నేను అధికారంలోకి వస్తున్నాను, మిమ్మల్ని అన్ని విధాలా చూస్తాను అని అన్నారు, హామీ ఇచ్చారు. తర్వాత కూడా ఆ ఆనందం తట్టుకోవాలి, అయ్యో మనకు సపోర్టింగ్ దొరికింది. తమ్ముడు రావడానికి కూడా కారణం అదే ప్రజానీకం, అదే ప్రతిపక్ష పార్టీలు అన్నీ సహాయపడ్డాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట ఇచ్చారు, అధికారంలోకి వస్తానంటున్నారు అన్న సంతోషంతో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చిరాజు గారు అయ్యంలో అమ్మ నేను వీడు జాయిన్ అవ్వలేదు కానీ పార్టీలో కూడా జాయిన్ అయ్యామమ్మా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరికి కూడా ఇదే క్వశ్చన్ అన్నమాట. ఎలాగో ఇప్పుడు మీరు అదే పాయింట్ చెప్పారు కాబట్టి, మీరు జగన్ గారికి వీర అభిమాని అయ్యుండి నేను ఇలా చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడమో ఏదో ఒకటి చేయాల్సింది, మీరు వెళ్ళి ఆపోజిట్ పార్టీలో టీడీపీలో జాయిన్ అవ్వడం ఎందుకు జరిగింది, ఎవరైనా ఫోర్స్ చేశారా ఏంటి అనేది చాలా బయటకు వచ్చాయి కదా. అవును, ఫోర్స్ అంటే ఏమిది లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి అధికారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక సామాన్యమైన కుటుంబం, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా ఎక్కడికి వైద్యానికి వెళ్ళాలన్నా డబ్బు లేని పరిస్థితి. మనకి న్యాయం చేయాలంటే ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పరు. మనం ఏదైనా పిటిషన్ అయితే ఆయన హైకోర్టులో పిటిషన్ వేస్తారు, నాకు లోతైన దర్యాప్తు కావాలని. మనం అక్కడ ఎదుర్కోవడానికి పెద్ద కోర్టుకి వెళ్ళాలని లక్షలు కావాలి, మన దగ్గర లక్షలు లేవు, డబ్బు లేదు. డబ్బు లేని పరిస్థితుల్లో ఎవరో మనకు సహాయం కావాలి అని మేము ఇలా ప్రభుత్వాన్ని మేము కోరుకున్నామండి. మీరు సహాయం చేయండి, ఇలా దళిత కుటుంబం పేద కుటుంబం ఇబ్బంది పడుతున్నాము, మీ సహాయం సపోర్ట్ ఉంటే మేము కొద్ది తేరుకుంటామయ్యా అని అంటే సరే అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మేము టీడీపీలో జాయిన్ జరిగింది. ఆ టీడీపీ వారు కూడా మనకు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది కదా, సో మీకు ఇచ్చిన హామీల ప్రకారం ఏమైనా సహాయం మీకు అందిందా ఈ కేసులో? ప్రస్తుతానికి అయితే సహాయం ఏమి అందలేదమ్మా. ఇప్పుడు మొన్న రీసెంట్గా 2 వారాల క్రితం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అప్పుడు అసెంబ్లీ నడుస్తున్నాయి అని చెప్పేసి నడుతున్నప్పుడు కలవడానికి కుదరదు అని చెప్పేసి వరాల రామయ్య గారు అక్కడ పార్టీ కార్యాలయం ఆయనపై చూసి ఆయన నెక్స్ట్ శనివారం మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తాను, న్యాయం చేస్తారు అని చెప్పారు. అప్పుడే 2వ వారం అయింది, 3వ వారంలో ఎంటర్ అయింది. మనకు కబురు రాలేదు, ఫోన్ రాలేదమ్మా. మేము చెప్పవలసింది ఒకటే, అయ్యా ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మాకు కూడా అర్థం చేసుకుని మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంతకు ముందు కూడా అంటే ఎలక్షన్స్ ముందు కూడా 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు అయి ఉండొచ్చు, లోకేష్ గారు అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు, కోడికత్తి సీను అనే కేసు గురించి అంటే ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది కొన్ని మీటింగ్స్ లో. అవునా, మేము న్యాయం చేస్తాము, తనకు అన్యాయం జరిగింది, ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము అన్నట్టుగా కూడా కొన్ని మీటింగ్స్ లో చెప్పడం జరిగింది. సో చెప్పినట్టుగానే ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి మేబీ అంటే ఈ 9 నెలలు కాస్త పోయిన గవర్నమెంట్ ఏవేవైతే చేసిందో అవన్నీ కూడా చేంజెస్ మళ్ళీ తీసుకురొస్తున్నారు కాబట్టి మేబీ కొంచెం వెయిట్ చేస్తే 1 year లోపు ఏమైనా జరుగుతుందేమో. మీకైతే ఆ థాట్ ఉంది కదా, జరుగుతుంది న్యాయం? థాట్ ఉందమ్మా. గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత తల్లి మా సమస్య, ఒక క్షణం కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడి రోడ్లను పడి తిరిగాం, అప్పుడు కటిక జీవితాన్ని గడిపాం. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జీవితాన్ని గడుపుతున్నాం. కొంత దయించి చంద్రబాబు నాయుడు గారు గవర్నీల ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుని మా బాధ, మా కుటుంబాన్ని ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నామంటే గ్రహించి మాకు న్యాయం చేస్తారని ఈ గవర్నమెంట్ మేము ఎదురు చూస్తున్నామండి. అంటే ఇంకా ఇదే అనుకోవాలి, పోయిన పరువుని ఎలాగో తీసుకొచ్చుకోలేము కానీ అట్లీస్ట్ మనిషిని కాపాడుకోవాలిగా. చూస్తూ మనిషిని అయితే వదులుకోలేం కదా. మనిషిని కాపాడుకొని కేసు నుండి బయటకు వస్తే గానీ ఆయనకు ఉద్యోగం రాదు, పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు, ఆయనకంటూ మళ్ళీ జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. అంతకు మించి ఇంకొక అన్నగా మీరు ఆశించేది కూడా ఏమీ ఉండదు. అంతే కదమ్మా. మరి
అవును. ఏదో తమ్ముడిని ఏదో విధంగా మనం బయటికి తీసుకురావాలి. మన మన కూటమి ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాను తల్లి. ఆ టైంలో మీరు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది కదా, అవునమ్మా. అక్కడ ఆయన జైల్లో మీరు బయట ఉండి కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది కదా. అంటే మీరు చేశారు అని అంటే ఏమో కానీ అమ్మ ఆ వయసులో ఆవిడ ఒక 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం అనేది అమ్మ ఒక తల్లిగా కొడుకు కోసము అంటే ఏదైనా చేయగలుగుతుంది ఒక తల్లి అనేది మళ్ళీ మీరు నిరూపించారు నిజంగా. అంటే తప్పు చేశాడా చేయలేదా అనేది మనకు అసలు ఎవరికీ తెలియదు, ఆయనకి అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ ఒక తల్లిగా మీరు ఎంత చేయాలో అంత చేశారు. అవునా? చాలా బాధపడ్డారా? చాలా బాధపడ్డారు. అప్పులు అయినాయి మరి. అవునా? ఇంటి మీదకి అప్పుడప్పుడు అవునా అప్పులలో వస్తూ ఉంటారు. కొడుకు ఉద్యోగం చేసుకోవాల్సింది, ఇప్పటికి పెళ్ళి అయిపోయి పిల్లాడో ఉండాల్సిన వాళ్ళు. అవునా? 5 ఏళ్ళు అలా వృధా అయిపోయినాయి. ఏమనుకుంటున్నారమ్మా ఈ కేసు గురించి, మీ కొడుకు గురించి? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళామండి, మీటింగ్ అంటే బొజ్జి పాట వెళ్ళామండి. అక్కడ చూసి అమ్మ నీ కొట్టమ్మ నేను ఆదుకుంటాను, నీకు మీ ఇంట్లో జాబ్ ఇస్తాను అని అన్నారండి. మళ్ళా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, కాకినాడ ఇచ్చారండి. మీటింగ్ అని వెళ్ళామండి, మీటింగ్ అని వెళ్తే అక్కడ కూడా ఆయన మాట ఇచ్చారండి, ఇలాగా అదిగా ఉన్నామండి మేము, అన్నీ పోతాము అన్నీ మేము చూసుకుంటామమ్మా, మేము బాధపడకండి అని కనిపించేసారు. ఓకే. పోలీసుల చుట్టూ, కోర్టు చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కదమ్మా. మరి అందరూ బాగానే ఏమంటారు సపోర్ట్ చేశారా? పోలీస్ వాళ్ళు అయి ఉండొచ్చు, మనకి నాయకులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా? మరి గౌరవంగానే రిసీవ్ చేసుకున్నారా అందరూ మిమ్మల్ని? గౌరవంగానే మాట్లాడారా? జైలుకి వెళ్ళి ఏమంటారు అక్కడికి వెళ్ళి కలిసారా? జైలు దగ్గరికి వెళ్ళి కలిసారా మీ అబ్బాయిని? ఫోన్ లో మాట్లాడడము అట్లా చేశారా? ఏమన్నా బాధపడ్డా మరి ఆ టైంలో మీ అబ్బాయి నేను తప్పు చేశాను, తప్పు చేయలేదమ్మా అని ఏమన్నా చెప్పుకున్నారా మీతో? ఏం చెప్పలేదా? ధైర్యంగా ఉండమని చెప్పారా? ధైర్యం చెప్పారు మీకే. మరి మీ కొడుక్కి మీరు ఎలా ధైర్యం చెప్పారు? బాధపడకు ఏం కాదు అని చెప్పారా? బాధ కాదండి, మాట వచ్చింది కాదు చెప్పడానికి, అలాగొచ్చింది. కానీ ఈ వయసులో మీకు కష్టం రావడం కూడా నిజంగా ఎదుటి వాళ్ళంటే ఇక్కడ ఉండి నాకు అడుగుతుంటే నాకే బాధ అవుతుంది. అంటే ఈ వయసులో ఏదో 2 పూటలు అన్నం తిన్నామా, రెస్ట్ తీసుకున్నామా, నలుగురితో మాట్లాడామా, ఏదో ఉప్పోసకి టీవీ చూసామా అన్నట్టుగా ఉండాల్సిన వయసు వాళ్ళది. కానీ ఈ టైంలో ఆవిడని ఏమంటారు కోర్టు చుట్టూ, జైలు చుట్టూ, ఆఫీసులని ఈ ఆఫీసులని తిప్పడం అనేది మీకెంత బాధాకరమో తిరుగుతున్న ఆమెకి అంతే బాధ. ఎంత బాధ, న్యాయం కోసమే తిరుగుతున్నాం తల్లి. అప్పుడే 3 వారాలు అయింది మన విజయవాడ వచ్చి. అక్కడ మనకి ఉండడానికి అయితే కల్పించారు సలీం గారు, లాయర్ గారు, అలాగే మిగతా నాయకులు చూసుకుంటున్నారు. ఆ సమయంలో మనకి శశి జర్నలిస్టు భాను మేకల ఆయన కలిసారు. అయ్యో పాపం ఇలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని పట్టించుకునేవారు లేరా అని చెప్పేసి ఆయన మొన్న వారం తీన్మార్ మల్లన్న గారు ఛానల్కి తీసుకొచ్చారమ్మా, ఆయన ఏదో న్యాయం చేస్తారని తీసుకొస్తే ఆయన కొంచెం ఆర్థిక సాయం చేసి ఆయన స్క్రీన్ పై ఆయన ఆదుకున్నారు. అది చూసి తర్వాత మీ ఛానల్కి మేము రావటం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందం ఉంది. ఇదైనా చూసి మాకు మన ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేస్తుందని చాలా అంటే సార్ ఇలాంటి కేసు ఒకటి వచ్చిన తర్వాత కొన్నిసార్లు థ్రెట్టింగ్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి, చంపేస్తామనో లేదంటే బెదిరింపుల కాల్స్ అంటాం కదా. అట్లా ఆయన జైల్లో ఉన్నప్పుడు మీకేమన్నా బెదిరింపులు కాల్స్ కానీ లేదంటే ఇంకేదన్నా జరగడం కానీ, దాడులు కానీ, ఇంటి మీదకి ఎవరైనా జనాలు అయి ఉండొచ్చు, ఆయన అభిమానులు ఎవరైనా సరే ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఇంటి మీదకి వచ్చి దాడులు చేసే కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లా ఏమన్నా జరిగినాయా మీ విషయంలో? మన విషయంలో అటువంటి ఏం జరగలేదు కానమ్మా. ఫస్ట్ మన సర్వే చేయడానికి ఎయిర్పోర్ట్ నుంచి షిఫ్ట్ వస్తారు కదా, వాళ్ళు సర్వే చేసినప్పుడు మన నియోజకవర్గంలో అంతా కూడా
నన్ను ఒకటి అడిగేవారు, సుబ్బరాజు మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి మొత్తం అంతా మంచివాళ్ళు, మంచి కష్టపడి బతికే కుటుంబం అండి, అది మంచి ఫ్యామిలీ అని చెప్పారు. కానీ మీ తమ్ముడు ఎలా ఎందుకు చేశాడంటావు అని క్వశ్చన్ వేసేవారు. అంతే కదా. ఇప్పుడు నేను కూడా అదే అడుగుతాను కదా. ఇప్పుడు ఒక ఆడియన్ గా మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఇప్పుడు ఈ కేసు గురించి తెలిసిన తర్వాత నేను అందుకే అడిగాను కదా, స్టార్టింగ్ లోనే ఒక క్వశ్చన్ అడిగినాను. ఇంత విలువలతో పెంచిన మీ అమ్మగారు, ఇంత చేసిన మీరు, మరి మీకెందుకు ఇలాంటి ఒక బుద్ధి వచ్చింది? ఎందుకు మీ తమ్ముడు ఇలా చేయాల్సి వచ్చింది? మరి ఆ థాట్ అసలు ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన మీద కోపం ఎందుకు? ఆయన మీద పగ ఎందుకు? ఎందుకంటే ఇట్లా చేసిండ్రు? మీకేమన్నా అన్యాయం జరిగిందా, లేకపోతే మీకేమన్నా అన్యాయం చేశారా ఏంటి అనేది చాలా రకాల ప్రశ్నలు వస్తాయి కదా. సో డెఫినెట్ గా అందరూ ఇదే ప్రశ్న అడుగుతారు. నిజంగా మీ తమ్ముడు మంచోడు అయితే ఎందుకని జైలుకి పోయాడు అని అడిగి సూటిపట్టి మాటలు కూడా చాలా వస్తాయి. ఇప్పటికీ కూడా సూటిపడి మాటలే కాదు, ఏదో వచ్చి పడిపోయింది వాళ్ళకి, ఇప్పుడు బయటికి తీయట్లేదు, వాళ్ళు తర్వాత తీస్తారు, ఇప్పుడు నటిస్తున్నారు. నీతో మానవత్వంతో ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఈ రోజుల్లో? అనేక సూటిపోటు మాటలు వస్తూనే ఉన్నాయి, అలా భరిస్తూనే ఉన్నాం. తప్పదు కదా, అంటూనే ఉంటారు కదా. ఇంకా ఏమంటారు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఉండొచ్చు, ఇంక ఇది కాక ఇంకెన్ని చేసిర్రు, ఇది ఒక్కటి మాత్రం బయటకు వచ్చింది పెద్దది. ఇక వస్తాయి మన అవన్నీ కూడా మనసుకి తీసుకోవడానికి కూడా, కానీ ఆటన్ని పండించుకునే టైం కాదు కదా ఇది. కాలమే సమాధానం చెప్తాను అంతే. ఓకే, ఈ కేసు స్టార్టింగ్ అంటే సంఘటన జరిగిన తర్వాత లాయర్స్ ఎవ్వరూ కూడా కేసుని తీసుకోవడానికి ముందుకు రాలేదు ఆ టైంలో. కానీ ఒక లాయర్ మాత్రం ముందుకు వచ్చి మీ కేసుని తీసుకొని ఇప్పటి వరకు కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఒకసారి ఆయన నేమ్ ఏంటి, మీ కేసుని డీల్ చేస్తున్న లాయర్ గారు ఎవరు, ఆయన ఎందుకని ఈ కేసులో ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నారు అని ఒక్కసారి ఆయన గురించి మీరు చెప్పండి. ఆయన అబ్దుల్ సలీం గారు ఆయన పేరు. ఆయన అప్పుడు మమ్మల్ని ఆయన ఎలాగంటే తమ్ముని కలవడానికి జైలుకి వెళ్ళి అలా ఏంటి జగన్ గారిపై దాడి అని అంటున్నారు, ఏంటి అలా ఉన్నాడు కుర్రోడని చూడడానికి వెళ్ళిన తర్వాత ఆయన తమ్ముడితో మాట్లాడాడు. అలా సీను మరి ఏంటి పరిస్థితి అంటే, మా దగ్గర అయితే డబ్బులు లేవు సార్ కేసు చేయించుకున్నది, నేను గవర్నమెంట్ లెటర్ గారిని పెట్టుకుంటాను, నేను చేయించుకుంటాను అని మనవాడు చెప్పడం జరిగేదట. లాయర్ గారు నాతో చెప్పారు, చెప్పడం జరిగింది. అప్పుడు అయితే నాకు ఫోన్ నెంబర్ అంటే మనవాడు ఇచ్చాడు ఆయనకి. మరి మన ఫోన్ నెంబర్ తెలియదు కదమ్మా. ఇస్తే అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను నా పరిస్థితి నేను చెప్పాను, నా వెర్షన్లో నేను చెప్పాను. సార్ మీరు ఇప్పుడు రమ్మంటే కష్టం సార్, 2-3 రోజులు ఏదో పని చేసుకుని ఆ డబ్బులు ఆ రైతు ఇచ్చాక ఆ డబ్బులు తీసుకుని మేము రావాలి సార్ అన్నాను. పాప ఆయనకి హృదయం చలించిపోయింది. ఎందుకంటే ఆయన చాలా బాధపడ్డారు. ఎందుకంటే అరే కూలి పనికి వెళ్ళి ఆ డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళ రైతు డబ్బులు ఇవ్వకపోతే ఈ రోజులో వీళ్ళు రారేమో అనుకున్న భావం కలిగి, లేదు అదమ్మా లేదు నేను పైసలు వేస్తాను రండి అన్నప్పుడు 2,000 రూపాయలు ఆయన వేస్తారమ్మా. వేస్తే అప్పుడు అమ్మని తీసుకుని నేను వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లారు, ఆ రోజుకు భోజనం పెట్టించారు, మాట్లాడారు. నేను చేస్తాను రా, మీరు అలా నిలబడండి, నేను రూపాయి మీరు ఇవ్వలేదు, నేను చేస్తానని. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అమ్మ పరిస్థితి చూసి అరే ఎలా ఉందమ్మా అని చెప్పేసి మళ్ళీ 1000 రూపాయలు అమ్మ చేతిలో పెట్టి పంపించారు. ఇంతవరకు మనం రూపాయి ఆశించకుండా ఈ కేసు మాత్రం ఆయనే చేస్తున్నారమ్మా. ఆయనకి మాకు దేవుడిచ్చిన వరం ఆయనకి జీవితకాలం మేము రుణపడి ఉంటామని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు కూడా పగోళ్ళు అవుతారు అమ్మా. అంతే కదమ్మా, అంతే కదా. సొంత కుటుంబీకులే దూరం అయినప్పుడు మన క్యాస్ట్ కాదు ఆయన ముస్లిం, మనం హిందూ, ఆయన మీకు ఆదర్శంగా నిలబడ్డారని కుటుంబాన్ని మనల్ని ఆదరిస్తూ కేసు చూస్తున్నారంటే నిజంగా దేవుడు మనం చేసిన పుణ్యఫలము, మన మంచితనము ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని మనం అలా చూసుకోవాలి జాగ్రత్తగా, దాన్ని చెదరగొట్టుకోకూడదు. ఓకే, సో శ్రీను గారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డిగ్రీ పాస్ అయ్యారు కదా, హైయర్ స్టడీస్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఏదన్నా ఉద్యోగం చూసుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు? లేదు, చదువుకుందాం ఇంకా చదవాలనుకుంటున్నారు? మామూలుగా ప్రైవేట్ గానే చదువుతానండి, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదువుతాను. ఓకే, ఎంబీఏ అట్లా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? లేదు, పీజీ వరకు చదవాలి, ఇంకా చదువుతాను. ఆప్షన్ చదువు అనేది నిరంతరం చదవచ్చు కాబట్టి తప్పకుండా చదువుకుంటాను కాబట్టి. తప్పకుండా చదువుకుంటారు. ఓకే, ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేశారా? చేస్తున్నాను కానీ కాకపోతే ఏంటంటే మనకి ఉద్యోగ ప్రయత్నం అంటే నాకు హోటల్ ఫీల్డ్ టచ్ ఉంది కాబట్టి వెళ్దాం అనుకుంటే వాళ్ళ గమ్ముని తీసుకోవట్లేదు. నేను ప్రయత్నం చేశారా? చేశాను,
చేయకుండా అయితే లేను, నేనైతే ఖాళీగా ఉన్నాను ఎక్కువగా, ఎప్పుడే నిరంతరం కష్టపడే ఉన్నాను. అడుగుతుంటే వాళ్ళు కూడా భయపడతారంట, ఎందుకంటే ఎందుకులే మళ్ళీ మా దగ్గర వర్క్ చేస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అన్న కోణంలో మాట్లాడతారు. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ముఖంలో నవ్వు అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, అంటే ఏదైనా సరే ఒక నవ్వుతోనే చెప్తున్నారు. అది ఏమంటారు, తెగింపుతో వచ్చిన స్మైలా, అంటే ఇక ఇవన్నీ చూసి ఏది అవుతుంది, బాధ నుండి వచ్చిందా ఏంటి మీకు అంత ధైర్యం? ధైర్యం అని అంటే ఇంకా నవ్వుతూ ఉన్నానంటే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటానండి. బాధ వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ దేన్నైనా నవ్వుతూ స్వీకరించాలని అనుకుంటాను. కాకపోతే అంత ఎప్పుడైనా బాగా అంటే జైల్లో ఉన్నప్పుడు బాగా లో అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అరే నా లైఫ్ ఏంటి అసలు అనుకున్నారా ఎప్పుడైనా, ఇలాంటి కేసులో నేను ఇరుక్కుంటాను, ఇలా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఊహించారా పోనీ? అయ్యో! నిజంగా చెప్తున్నా, ఇప్పుడైతే నవ్వుతున్నానేమో గానీ జైల్లో మానసిక వేదన ఎంత భయంకరంగా ఉంటదంటేనండి, ఏడ్చారా? కన్నీరైతే ఏడ్చాను. చాలా గట్టిగా. అంటే ఒకప్పుడైతే నాకు అప్పటి వరకు నేను కేసు ముందు అసలు నేను దెబ్బలు తిన్నా తక్కువ. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు అప్పుడైతే చిన్నప్పుడు ఏదో కొడతారనుకో తల్లిదండ్రులు. కానీ ఆ సిట్యుయేషన్‌లో ఇరుక్కున్న తర్వాత అమ్మో! ఎన్ని దెబ్బలంటే బాగా కొట్టారా? చాలా గట్టిగా. చాలా బాగా తట్టుకోలేకపోయేవాడిని. ఏడుపొచ్చేస్తానే ఉండేది నాకు. బా. కళ్ళంపడి నీరొచ్చేస్తానే ఉండేది. ఒక 3 నెలల వరకు అయితే లెగలేదు నేనసలు. ట్రీట్మెంట్ ఏమన్నా? లోపల ట్రీట్మెంట్ చేసేవారు. ఓకే. జైలు లోపల ట్రీట్మెంట్ చేసి. ఫస్ట్ దెబ్బల బాధ, దెబ్బల తర్వాత మానసిక బాధ. మానసికమైన కాకపోతే లేదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా లేదు, చదువు వల్ల ఏదైనా చేయొచ్చు, చదువుకుందాం ఈ టైంలో అని అదంతా పక్కన పెట్టేసాను. మళ్ళీ కొద్ది రోజులైతే బాధపడ్డాను. బాధపడే కొద్దీ మన ఆరోగ్యం పాడైపోద్ది, లేదు దీని నుంచి మనం బయటపడిపోవాలని నాకు నేనే సమాధానం ఎవరు బయటగా గైడెన్స్ ఇచ్చేవారు ఉండరనమాట. బయటోళ్ళు ఎవరు ఉండరు, మనకు మనమే గైడెన్స్ ఇచ్చుకుంటా అక్కడ ఉండాలి. మీకు అంటే మోటివేట్ చేసే వాళ్ళు కానీ, అంటే పోలీస్ అధికారులు అయి ఉండొచ్చు, అంటే జైల్లో ఉంటారు కదా నార్మల్ గా అధికారులు, వాళ్ళు కానీ లేదంటే జైల్లో ఉండే ఎవరైతే వ్యక్తులు కానీ, అంటే ఇలా కాదు ఇలా చెయ్యి అని మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జైల్లో సార్లు గట్ట బాధపడొద్దులే, వెళ్ళిపోతారులే, ఇదేమో పెద్ద సమస్య కాదులేరా, ఎంతమంది ఉన్నారో వెళ్ళిపోతారు, ప్రతి ఒక్కరికి వచ్చి పడతా ఉంటాయి, వాటిని ఏం కాదు మీరు అని చెప్తా ఉంటారు అనమాట. ఎవరిని వాళ్ళు కూడా అధికారులు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఖైదీతో కూడా మాట్లాడి ఇలా కాదు ఎందుకు వెళ్తారు అని ధైర్యం చెప్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఎంత ధైర్యం చెప్పినా కానీ అక్కడ మనమే సమాధానం చెప్పుకుంటా ఉండాలన్నమాట. ఎన్నో ప్రశ్నలు కదా, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, మనలో మెదులుతూ ఉంటాయి. అట్లన్నీ లేదు నేను ఏమలా కుమిలిపోకూడదు, లేదు మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అంటే చదువు వల్ల ఏదన్నా మనకి ప్రయోజనం కలగొచ్చు అని నేను మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎనీ టైం పుస్తకాలు చదువుతూనే ఉండేవాడిని. నా రూమ్ లో ఎన్ని పుస్తకాలు, లైబ్రరీలో ఒక 10 ఎవరికి ఇప్పుడు జైల్ రూమ్ ని మిస్ అవుతుందా? జైలు రూమ్ మిస్ అవడం కాదు, ఇంకా తలుచుకుంటూ ఉంటే నా సార్లు అందరూ చూసేవారు అనమాట. రోజు వచ్చి చదువుకుంటానే ఉండేవాడిని. ఎప్పుడు చదువుతూనే ఉంటారా, కళ్ళు దెబ్బ తినేస్తాయి అనేవారు. లేదులేండి నా కళ్ళు బాగానే ఉన్నాయిలే, చదువుతా ఉంటాను. ఇంకేం చేస్తాం, ఏమి ఉండదు, టీవీ కానీ ఏమీ ఉండదు, చదువుతానే ఉండేవాడిని. మేడం గారు కూడా నాకు అలాగే ఇచ్చేవారు, లైబ్రరీలో కూడా అలాగే ఇచ్చేవారు పుస్తకాలు ఎవరికన్నా ఎవరు. ఎందుకంటే ఆ పుస్తకం ఇచ్చిన తర్వాత చింపేయడం అవి చేస్తారనమాట. కానీ నాకు అలా కాదు, నేను ఎప్పుడు పుస్తకం ఇచ్చినా కానీ మేడం గారు మళ్ళీ అదే పట్టుకెళ్ళి ఇచ్చేయడం. జైల్లో ర్యాగింగ్ గట్రా ఏమన్నా ఉంటాయా? అంటే కొంచెం గ్రూపులుగా కూడా ఉంటారంట, బెదిరించడాలు లేకపోతే గ్యాంగ్లు అట్లాంటివి ఉంటాయంట కదా, నిజమేనా? నిజమేనంటే నేను ఎప్పుడు అటువంటి ఎదుర్కోలేదు. ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఏ ఖైదీ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఓకే. అక్కడ అందరు అభిమానులు ఉంటారు, పైగా ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ తమ్ముడు అనేవారు, వాళ్ళ తమ్ముడు అనేవారు. అక్కడ ఏదన్నా పూజ లాంటిది ఏమన్నా చేసుకున్నా వాళ్ళు పట్టుకొచ్చి సేమియా పెట్టేవారు, ఎల్లో పెట్టేవారు. అన్ని మతాలు ఉంటాయి అక్కడ. మీ టైం టేబుల్ ఎలా ఉంటది? కాసేపు ఈ కేసు గురించి పక్కన పెడదాం, జనరల్ గా అంటే కొంచెం సేపు ఇదంతా కూడా పక్కన పెడితే ఒకసారి విందాం మీ మాటల్లో కూడా, మీరు కూడా అడుగుంటారో లేదో. మీ టైం టేబుల్ ఎలా ఉండేది? పొద్దున ఏ టైంకి లేచేవాళ్ళు, ఏ టైంకి పడుకునే వాళ్ళు, డే అంతా ఏం చేసేవాళ్ళు? నేను ఉదయం 4 గంటలకు లేచిపోయేవాడిని అండి. 4 గంటలకి? రూమ్ లోనే. బయట ఇప్పుడైతే 6 అయిపోతుంది. 4 గంటలు లేచిపోయినాయి. అంటే ఇప్పుడు కూడా లేచిపోతాను అనుకోండి, కాకపోతే ఏంటంటే ఒక రోజు పడుకోవడం లేట్ అవుతుంది అనమాట. 4 గంటలకు లేచిపోయి యోగా చేసేవాడిని అండి.
ఓకే. యోగా చేసిన వెంటనే రూమ్ లోనే వాటర్ వచ్చి అక్కడ వాటర్ పెట్టుకునే వాళ్ళు, ఫ్రెష్ అప్ అయిపోయే వాళ్ళం. 6 అయినప్పటికీ సార్లు వచ్చి లాకప్ తీస్తారన్నమాట. మళ్ళీ ఎవరికి ఇంత వాళ్ళ ఉంటదా డ్యూటీ. రూమ్? చాలా చిన్నది. చిన్నది. ఏం ఓకే. చిన్నది. అందులోనే స్నానమా? అందులోనే స్నానం ఉంటది. ఓకే. అంటే మీకు ఇంక్లూడ్ వాష్‌రూమ్. ఇంక్లూడ్ వాష్రూమ్ కూడా ఉంటది. ఓహ్! సింగిల్ రూమ్ లో ఉంటాయి. ఓకే. ఓకే. చాలా చిన్నగా ఉంటది. సరిపోతది ఒక వ్యక్తి. మీరొక్కరే గదా అందులో. నేను ఒక్కరినేనే. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 6 అయినప్పటికి అందరూ లెక్క జైల్లో డ్యూటీలు ఎలా ఉంటాయంటే ప్రతి 6 గంటలకి మారిపోతూ ఉంటారు. ఓన్లీ 6 గంటలే జైలు డ్యూటీ. ఏంటంటే అక్కడ వార్డర్ల డ్యూటీ 6 గంటలే. 6 గంటలకి మారిపోతూ ఉంటారు. ఓకే. ఉదయం 6 అయినప్పటికి వచ్చి లాకప్ తీసేవారు. తీసిన వెంటనే మళ్ళీ బయటకు వచ్చి టిఫిన్ అయి పెట్టేవారు. టిఫిన్ అయి పెట్టేసిన తర్వాత మళ్ళీ లాకప్ వేసేస్తారు అందరికి. ఓకే. టిఫిన్ అవ్వగానే మళ్ళీ లోపలికెళ్ళిపోవడం. లోపలికి వేసేస్తారు. నేనైతే ఈ 9 ఆ టయానికి లైబ్రరీకి వెళ్ళేవాడిని. సార్ నేను సూపరింటెండెంట్ గారిని పర్మిషన్ అడిగాను అనమాట. సార్ నేను లైబ్రరీకి వెళ్ళి ఇలాగా ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ యూనివర్సిటీలో నేను డిగ్రీ కట్టాను, చదువుకుంటాను అంటే వెళ్ళరా అయితేనని పంపించేవారు. నాకు కూడా వార్డర్ గారు ఉండేవారు సెక్యూరిటీగా. నాకు సింగిల్ వార్డర్ గారిని ఇచ్చేవారు. ఆయన కూడా వచ్చేవాడు అనమాట నాకు కూడా. మళ్ళీ 11 గంటలకు తిరిగి వచ్చేవాడిని. 11 2 గంటలకి అవర్స్ చదువుకునేవాళ్ళు. మళ్ళీ కౌంటింగ్ చేస్తాను. మళ్ళీ 12 గంటలకు డ్యూటీ మారిపోతారు కదా. 11 ఆ టైంకి మళ్ళీ తిరిగి వచ్చేస్తే 12 గంటలకు మారిపోయాం. మళ్ళీ 1 గంటకి వెళ్ళిపోయాం. మళ్ళీ 1 గంటకి వెళ్ళిపోయి మళ్ళీ 5 ఆ టైంకి తిరిగి వచ్చేవాడిని. మధ్యలో లంచ్? లంచ్ చేసేవాడిని కాదండి నేను. లంచ్ తినేవాళ్ళు గారు. ఓన్లీ టిఫిన్ చేసేవాడిని. ఎందుకు డైటింగా? డైటింగ్ అంటే ఇంకా అక్కడ వర్క్ ఏముండదు కదండి. ఆయా రైస్ కట్ట తినేవాడిని కాదు. ఇంకా మధ్యాహ్నం తినేవాడిని కాదు. కొద్దిగా అరగదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకని ఇంకో మళ్ళీ సాయంత్రం 5 ఆ టైంకి మళ్ళీ డిన్నర్ వచ్చేసేది. డిన్నర్ 5ంటికే? 5ంటికే డిన్నర్ టీ వచ్చేది. అట్లా ఉండదు? టీ ఉంటది. ఓకే. అదే టైంకి వస్తది? మధ్యాహ్నం 12 తర్వాత వస్తుంది. ఎందుకంటే లంచ్ అనేది 10 తర్వాత అయిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు 5:00కే డిన్నర్? 5:00కే డిన్నర్. ఓయమ్మా! ఓకే. మళ్ళీ అక్కడ రూల్స్ ఏంటంటే చీకటి పడకుండా 5:30 అవ్వకుండా లాకప్ వేసేయాలి అందరిని. ఇంక మళ్ళీ బయటికి లేదు. బయటికి లేదు. కొంతమందిని అయితే 24 గంటలు లాకప్ లోనే ఉంటారు. భోజనం కూడా వాళ్ళకి అక్కడే పెడతారు. ఎవరికైతే సిటీ పడుతుందో ఎక్కువ లాంగ్ టైం ఎవరు ఉంటారో వాళ్ళని ఓపెన్ చేస్తారు అన్నమాట. ఓకే. ఓకే. సో ఇంకా అంటే పర్మనెంట్ గా లైఫ్ టైం పడిన వాళ్ళందరూ కూడా అంటే నార్మల్ వాళ్ళకి డిఫరెంట్ లైఫ్ ఉంటదా? అంటే వాళ్ళకి డిఫరెంట్ గా టైమింగ్స్ ఉంటుంది. ఉంటాయా? వర్క్ చేస్తూ ఉంటారు. ఏదో వర్క్ అన్ని వర్క్ షాపులు ఉంటాయి అనమాట. వెల్డింగ్ ఉంటది, మళ్ళీ ప్లంబింగ్, అన్ని వర్క్లు ఉంటాయి అక్కడ. టీచింగ్ ఉంటది. ఓకే. ఓకే. ఎవరి వర్క్ వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఓకే. అంటే ప్రతి వ్యక్తిని అక్కడ ఏంటంటే జైలు మన చట్టాలు ఏం చెప్తాయంటే శిక్షించడమే ప్రధానమైన విధి కాదు. తనలో మార్చడం. పరివర్తన తీర్చి మార్పు తీసుకొచ్చి మళ్ళీ బయట సమాజంలో మంచిగా బతికేటట్లు చేయాలనే కదా. అవును. సో అట్లా ఉండేది. ఫుడ్ ఎలా ఉండేది? ఫుడ్ అంటే ఇంకా చెప్పడానికి ఏముంటదండి. అంతమందిలో 2000 మందికి వండుతారంటే ఇంకా బాయిల్ చేసి ఇచ్చేయడమే, ఉప్పు కారం వేసి. అంతే. అంతే. టిఫిన్లు ఇంకా సేమ్ ఇవేనా? ఇడ్లీ, వడ, దోశ? ఇవేం కాదు, ఓన్లీ రైసే పెడతారనమాట. టిఫిన్ కూడా రైసేనా? టిఫిన్ కూడా రైసే. ఓకే. ఓకే. కానీ ఉప్మా. మధ్యలో మీరు మీ పేరెంట్స్ తీసుకొచ్చేవాళ్ళ? అవేమి పెట్టడానికి లేదు ప్రస్తుతానికి. తీస్తారు. ఒక పూర్వం ఉండేవంట, తర్వాత వీళ్ళు. కానీ అంటే నేను ప్రీవియస్ గా ఇట్లానే ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే బయట మీరు వెళ్ళి డబ్బులు ఇస్తే వాళ్ళు అక్కడ క్యాంటీన్ లో ఏదైనా కొనుక్కోవడము, బిర్యానీ గట్రా సండే అట్లా కొనుక్కొని తినడము, ఒక సండే అట్లా ఛాన్స్ ఉంటది అన్నట్టుగా విన్నాను నేను. అది నిజమేనా మరి? లేదు, కొన్ని జైల్లో ఉండొచ్చేమో కానీ రాజమండ్రి, విశాఖపట్నం జైల్లో అయితే అలా ఉండదు. రాజమండ్రి జైలు అంటే చాలా స్ట్రిక్ట్ జైలు అది. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అటువంటిది. ఓకే. మరి మీకు మంచిగా ఫుడ్ టేస్టీగా పెడితే మీరు ఎట్లా మారుతారు? మారరు కదా. ఉప్పు కారాలు తక్కువ వేసి పెడితేనే కదా మార్పు వచ్చేది. నరకం చూపిస్తేనే కదా మార్పు అనేది వచ్చేది. కనీసం మనం ఫ్రూట్స్ సెట్కెళ్ళినా అలౌట్ చేసేవారు కదా లోనకి. పేస్ట్ కానీ ఫ్రూట్స్ కానీ ఏ విధంగా కూడా మనం అలౌడ్ లేదు లోనకి అసలు. లేదండి. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి. మా బట్టలు మేము ఉతుక్కోవాలి. అన్ని మీరే చేసుకోవాలి. ఇంకా ఊడ్చుకోవడము, క్లీనింగ్ ఎవరి రూమ్ వాష్రూమ్ మీరే కడగాల. ఎవరే వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఎట్లా అనిపించింది మరి ఎక్స్పీరియన్స్ అంతా? నేను బయట కూడా నా పని నేనే చేసుకునేవాను కదండి. నేనేమి రాజయోగం అనుభవించి వెళ్ళలేదు లోపలికి. బయట కూడా కష్టపడ్డ వ్యక్తిని నేను. ఓకే. మరి ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నారా ఈ ఇష్యూ తర్వాత? ఎవరు లేరు. ఎవ్వరు ఒక్కరు కూడా బెస్ట్ ఫ్రెండ్ అనే నెంబర్ వాళ్ళకి తెలియదు కదా. ఓకే. అంటే నార్మల్ గా మీతో పాటు చదువుకున్న వ్యక్తులు కానీ, మీతో పాటు వర్క్ చేసిన వ్యక్తులు కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా.
అంటే నేను మా ఊర్లో వాళ్ళు ఉన్నారండి, మాట్లాడుతూ ఉంటారు. మామూలుగా ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. నేను ఎక్కువగా బయటే వర్క్ చేశానండి. ఉమ్, వాళ్ళు మిస్ అయిపోయారు అందరూ. అంటే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అనమాట. ఓకే. సో అప్పటి వరకు కూడా మీకు ఎట్లాంటి లవ్ స్టోరీస్ లేవా? ఏమీ లేదు. ఏమి లేవు. అప్పటికి మీకు ఎంత మీరు జైలుకి వెళ్ళే టైంకి మీ వయసు 25+ సార్. 25+. పెళ్లి చేద్దాం అనుకున్న వయసేనా ఇంకా అది? పిల్లని చూసారా మరి అప్పట్లో? మరి ఇక్కడికి పెద్దడు ఇంటివాడు కదా, మొన్న ఓకే ఓకే, రీసెంట్ గా మరి ఇప్పుడు పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? చేస్తే ఎవరిస్తారమ్మా పిల్లలు? లేదు చేసుకోమని అన్నారు అనుకో, నేనే చేసుకోనని చెప్పి కేసు అన్నందుకు లేదమ్మా, ఒక ఫంక్షన్ కి వెళ్ళాం మేము. పక్క ఊరు వెళ్ళాం. పక్క ఊరు వెళ్తే వాళ్ళు తెలిసిన వాళ్ళు తమ్ముని తీసుకుని వెళ్ళిన తర్వాత నేను అక్కడ సౌదులతో రాజులతో అందరితోటి కలిసిమెలిసి పని చేయటం, ఆ ఊరు వెళ్ళి చూసేవారు మన పద్ధతి పడిగట్లన్నీ చూసేవారు. రాజులు సౌదులు చెప్తారు కదమ్మా, సొంత మనుషుల పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టడం అవన్నీ చూసేవారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తుంటే వెళ్ళిపోతున్నారా అన్నారు. వెళ్ళిపోతున్నామండి అని అంటే, మరి తమ్ముడికి పెళ్లి చేయవా అని అడిగారు. చేస్తారండి, సంబంధం ఉందా, ఉంటే చూడండి అన్న. అక్కడే ఉండండి, మా సెల్లాయి గారు అమ్మాయి ఉంది, తీసుకొచ్చి పెడతానని చెప్పేసి అమ్మాయిని గమ్మున రమ్మని తీసుకొచ్చి మా ఎదురుగుండా పెట్టారు. అదే అమ్మాయి మంచోళ్ళు కూడా ఉన్నారండి బయట. ఎందుకులే ఈ టైంలో ఇంకా పెళ్లి వద్దని, కేసు ఉంది కదండి వద్దని మానేసి. ఇంటర్లో సెకండ్ ఇయర్ చదువుతుంది అమ్మాయి, చేద్దామా అని అడిగారండి. లేదులండి చెప్తే అమ్మాయి చిన్నగా కనిపిస్తుందమ్మా అనేసి వచ్చేసామమ్మా. ఓకే ఓకే. కొంతమంది అంటే ఏమంటున్నారంటే, బయట ప్రజలు కానీ ఇంకొంతమంది వ్యక్తులు కానీ ఏమంటున్నారంటే, శ్రీను గారు ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది ఉంది. మరి వస్తున్నారా ఏంటి? రాజకీయాలు అనేవి బలం డబ్బులతో కూడుకున్న పని అండి. మీకు దానికి మించిన ఫేమ్ ఉంది బయట. కోడి కత్తి శ్రీను అని ఒక బ్రాండ్ క్రియేట్ అయింది బయట. లేదులేండి, వచ్చే ఛాన్స్ ఏం లేదా? లేదు తప్పకుండా. ఏంటంటే రాజకీయాలు అనేది కాదు కానీ ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలియాలండి. అంటే వాస్తవానికి అప్పుడు మీరు 11 పేపర్స్ రాశారు కదా కంప్లీట్ గా, ఇలాంటి ప్రభుత్వాలు రావాలి, ఇలాంటి చట్టాలు రావాలి అని చెప్పేసి. అందులో మీరు మేజర్ గా రాసిన కొన్ని పాయింట్స్ ఏంటి? ప్రస్తుతానికి అయితే నేను చెప్పకూడదండి వాస్తవానికి. అవి కూడా చెప్పకూడదా? అసలు ఆ విషయాలు ఏం చెప్పకూడదు. మీకు ఐడియా ఉందా సార్ ఏం రాశాడు మీ తమ్ముడు అనేది ఆ పేపర్స్ లో? అప్పుడు రాసి నేను పక్కన పెట్టాడు. ఇడు పక్కన పెట్టి, నేను 10th క్లాస్ చదివానమ్మా. అది చదివా, ఏంటి ఈ కథలన్నీ రాసుకొస్తున్నాడు దేనికేనంటే, వీడు కూడా గ్రామాల్లోకి మా చిన్నగారు ఇళ్లలోకి అక్కడికి వెళ్ళి పేదవాళ్ళు కదా అందరూ, ఇటుకలతో అంటే గోడలు ఇప్పువారు కానీ వాటికి ప్లాస్టింగ్ చేయించుకున్న డబ్బులు లేక అలా వదిలేసేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి, చిన్న రేపు మన జగన్ గారి ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి లోన్లు ఇస్తారు, ఆ ఇల్లు అవి కట్టేసుకోవచ్చు, అలాగే వాళ్ళ దగ్గర అంటా ఉండేవాడు. అదే విధంగా కూడా వీడు బయటికి పనికి వెళ్ళేటప్పుడు పంచాయతీ కాడ పెన్షన్ తీసుకున్నాక అప్పుడు 200 రూపాయలు పెన్షన్ అమ్మ, 200 మాత్రమే. ఆ పెన్షన్కి ముసలోళ్ళు పాపం ఒప్పుకున్నా లేకపోయినా పంచాయతీకి వెళ్ళాలి. పంచాయతీకి వెళ్ళి తీసుకోవాలా. అక్కడేమో వాళ్ళు అన్ని ఇచ్చివరా పుస్తకాలన్నీ అక్కడ పెట్టమని దొంతర ఇల్లు వాళ్ళందరినీ ముందు అప్పుడు లైన్గా నిలబెడితే కేకేసేవారు. అటువంటి సమయంలో కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాడు వీడు చూసాడు కూడా, ఒక కళ్ళు తిరిగి ఒక ఆమె అడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో వీడికి తాట వచ్చి, లేదు ఈ పెన్షన్లు కూడా ఇంటింటికి వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళు ఇలా పరిస్థితులు బాగోకపోయినా పంచాయతీకి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇంటికి అందిస్తే బాగుంటుందన్న. అలాగే మీరు 5 కేజీలు బియ్యం ఇస్తుంది ప్రభుత్వం, ఓకే 5 రూపాయలకి ఇస్తుంది. అయితే ఈ బియ్యం కోసం వెళ్ళేటప్పుడు ఒక సామాన్యుడు కూలి పనికి వెళ్తే 500 రూపాయలు వస్తున్నాయి. 500 రూపాయలు పని మానేసి ఈ 5 కేజీల బియ్యం కోసం రేషన్ షాప్ చుట్టూ కూర్చుని పడుకోపడి కాస్తున్నారు, లైన్గా ఇవ్వడం పని పోతుంది. ఇది కూడా బియ్యం కూడా ఇలా ఇంటింటికి సప్లై చేస్తే బాగుంటుందని అవన్నీ నేను చదివానమ్మా లెటర్లో రాసి. ఆ లెటర్లు కూడా మన కోర్టులో సీజ్ చేసి పడి ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా ఇంకొకటి కూడా ఉందండి ఈ కేసు గురించి. వైసీపీ వాళ్ళే కావాలని ఈ అబ్బాయితో మాట్లాడి డబ్బులు ఇస్తామని చెప్పేసి కావాలని ఇలా చేయించుకున్నారు అనేది ఒక మాట. లేదు టీడీపీ వాళ్ళు వైసీపీ మీద కక్షతోని ఈ అబ్బాయిని యూజ్ చేసుకొని చేయించారని ఇంకో మాట. ఈ రెండు వాస్తవమా కాదా? వాస్తవమా కాదా అన్నది ఇది కోర్టులో ఉన్నది కాబట్టి నిజాలు కోర్టు తెలుసాకి కేసుని అప్పుడు
వస్తుందమ్మా బయటికి. ఓకే. జనం ఏది చెప్పుకుంటే మనం అదే అండి, మనం ఏది చెప్తే మాత్రం అదే కదా. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కింద కూడా ఆ. చాలా మంది కూడా మీకు అగేనిస్ట్ గానే మాట్లాడుతున్నారు, అవును, అవునా? అవును. ఇది తప్పు చేశాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు, కానీ అట్లీస్ట్ 100లో ఒక్కరు కూడా, ఒకరిద్దరు కూడా అరే ఈ అబ్బాయి తప్పు చేయకపోయి ఉండొచ్చు, ఇంకేదైనా జరిగి ఉండొచ్చు అని మాట్లాడిన వాళ్ళు తక్కువ లేరు కూడా, అవును. నేను చూసినంత వరకు కూడా. సో అంటే జనాలు కూడా మీకు ఆపోజిట్ లోనే ఉన్నారు, చేశాడనే అంటున్నారు, కానీ ఈ కేసు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, జనాల్లో మీరు ఇంకా బ్యాడ్ అవుతూనే ఉన్నారు రోజు రోజుకి. అవును. మరి వీటన్నింటిని ఎలా ఫేస్ చేస్తున్నారు? ఎలా ఫేస్ చేస్తామంటే అలా కామెంట్ చేసి అనుకునే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా, ఆలోచన చెయ్యాలమ్మా. ఎలా అంటే కుర్రాడు తప్పు చేశాడు, ఓకే, మరి జగన్ గారు వెళ్ళి సాక్ష్యం చెప్పైతే వదిలిపోతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పాయా నన్ను పొడిచాడు లేకపోతే ఇచ్చేయాడు అంటే శిక్ష పడిపోద్ది కదా. లేదు అని అంటే శిక్ష పడదు, ఏదో ఒకటి ఆయన చేతిలోనే ఉంది కదా. ఆయన్ని ఎందుకు కామెంట్ చేయబోవాలి అంటే ఒక సామాన్యమైన కుటుంబము, ఒక దళిత కుటుంబము అని చెప్పేసి మా మీద కామెంట్స్ పెట్టడము, రకరకాలుగా మాట్లాడడం అంటే ఒక వర్గం మాత్రమే చేస్తుందమ్మా, అది అందరూ చేయరు. అర్థం చేసుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. అదే దళిత కుటుంబాలు కూడా మీకు న్యాయంగా మాట్లాడట్లేదు కదండి అమ్మా. దళిత కుటుంబాలు కూడా మీకు న్యాయంగా మాట్లాడినట్టుగా, అంటే వాళ్ళు కూడా కమెంట్స్ పెట్టే ఛాన్స్ ఉంది కదా, అవునా? వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మీరు నమ్ముతున్నారా? పోనీ ఇప్పుడు నేనంటే అబద్ధం చెప్తాను, ఇంకొంతమంది అబద్ధం చెప్తారు అనుకుందాం, మీరు నమ్ముతున్నారా మీ దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అనేది మీరు నమ్ముతున్నారా? లక్షలో 300 మంది పెట్టినంత ఏం అవ్వలేదండి, నా కోసం 1,00,000 మంది కూడా పోరాడినారు. ఆ 1,00,000లో 300 మంది ఆపోజిట్ గా పెడితే దానివల్ల మాకు వచ్చే నష్టం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నేను ఇంత అలాగా బయటపడ్డాను అంటే ఈ దళిత కుటుంబాలన్నీ ఆలోచించి, ప్లస్ దళిత వ్యవస్థలన్నీ ఆలోచించి ధర్నాలు చేసి, ప్రతి ఒక్కరు నేను ఎక్కడికి వెళ్ళినా గానీ మా కుటుంబం మా ఊడు అన్న ఫీలింగ్, అయ్యో ఇలా జరిగిందన్న ఫీలింగ్ కూడా చాలా మంది నన్ను ఆదరిస్తున్నారు. ఎవరో మానసిక బానిసత్వంతో ఉన్న వాళ్ళు పెట్టినంత మాత్రాన్ని మనం అభిమానాన్ని నేను చదవనండి, అసలు పట్టించుకోను. ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత దాని కింద అంటే ఎలా మాట్లాడుతున్నారు, మనకు ప్రజల్లో ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరా? పట్టించుకోరు, అసలు పట్టించుకోరు. దానివల్ల మనం మానసికంగా ఇంకా ఇబ్బంది పడిపోవడం తప్ప వేరేది ఉండదు. అందుకోసమే నేను ఎవరేమన్నా అవసరమైతే నన్ను చంపేస్తామన్నా కానీ నేను పట్టించుకోను విషయం. అవసరం చంపేస్తామని చెప్పారా అని కాల్ చేసినా కానీ నేను పట్టించుకోను. అంటే కాల్ చేశారనా? ఆడే నష్టపోతాడు నన్ను ఏదన్నా చేస్తే. ఇంకోటి మా కుటుంబం మా పరిస్థితిని అర్థం చేసుకుని కులము మతం అని భేదం లేకుండా ప్రజానీకం అంతా సపోర్ట్ చేస్తుందమ్మా. 90% మాకు సపోర్ట్ చేశారు. కొన్ని 10 మంది అటు ఇటు ఉన్నా మేమేం బాధపడలేదు. సాల్వ్ మనకు ఉండేవాళ్ళు మనకు ఉంటారు. మా స్థాయి తగ్గట్టు వచ్చింది కదా, నమ్ముతున్నారు కొంతమంది ఉన్నారు. లేకపోలే మనకి ప్రభుత్వం అయినప్పుడు సపోర్ట్ చేయబట్టే కదా మనకి బయటకు వచ్చాడు. అలాగే ప్రజానీకం, నాయకులు అందరూ కూడా. ఓకే. జైల్లో ఉన్నప్పుడు మీ మీద దాడులు ఏమైనా జరిగినాయా? దాడులు అంటే ఏం జరగలేదులే. అంటే ఒక ఆఫీసర్ చేసుకున్నాడండి, కాబట్టి తర్వాత కూడా ఆయన కూడా బాధపడ్డాడు, నీ తప్పు లేదు అని. ఓకే. ఎందుకు అంటే మీరు అన్నట్టుగా కొంతమంది ఒక పార్టీకి సపోర్ట్ ఉంటారు, కొంతమందికి ఇంకో పార్టీకి సపోర్ట్ ఉంటారు. సో మీరు ఎవరినైతే ఇట్లా చేశారు అని చెప్పేసి ఉందో ఆపోజిట్ వాళ్ళు మంచి చేశారు అని దగ్గర తీసుకోవచ్చు, ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు అరే మన వాళ్ళని ఇలా చేశారా అని చెప్పి వాళ్ళ మీద ఉన్న అభిమానంతో మీ మీద దాడికి కూడా పాల్పడి ఉండొచ్చు. సో అలాంటివి ఏం జరగలేదు. మొదట్లో అయితే అలాగే జరిగిందండి. కాకపోతే ఏంటంటే ఉద్యోగస్తులు కూడా ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. కాకపోతే అభిమానాలు అవన్నీ చూపించకూడదు. కాకపోతే ఏంటంటే ఎక్కడేం జరుగుతుంది అంటే వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేసే కన్నా వాళ్ళ యొక్క అభిమానులకి న్యాయం చేసేది ఎక్కువ ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా అభిమానం చూపించడం ఇవన్నీ చేయడం, అంత చదువుకుని కూడా ఎందుకు అభిమానం అనే మానసిక బాధ్యతలో ఉంటారో అర్థం కాదు. మీరు కూడా ఒకప్పుడు అభిమానియే కదా, దాని నుంచి బయటపడిపోయాం కదా. కానీ ఇప్పుడు ఇంకొక పార్టీలో జాయిన్ అయ్యారుగా. నేను జాయిన్ అవ్వలేదండి, నేను ఏ పార్టీలోనే జాయిన్ అవ్వలేదు, నేను రాజకీయాల్లోనే ఏ పార్టీలోనే జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు కదా చెప్తున్నా, నేను ఎవరికి అభిమాని కాదు అంటున్నారా? ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీలోని లేను, ఇప్పుడు కూడా నేను ఏ పార్టీలోని లేను. అంటే ప్రజలకి ఇలా చేస్తే బాగుంటదని ఆలోచించానే తప్ప నేను ఏ పార్టీలోనే అయితే లేను. ఓకే. సో ఇప్పుడు మరి అభిమానం పోయింది అనుకోవచ్చా? లేదు, నేను ఈ అభిమానం పోయింది అన్ని ఇంక చెప్పదలుచుకోలేదు.
ఓకే ఓకే. సో ఇంకొకటి కూడా పాయింట్ ఏంటంటే ఒకప్పుడు మిమ్మల్ని బయటకు రాకుండా ఒక సిచ్యువేషన్ లో హౌస్ అరెస్ట్ చేశారు అవును. అనేది కూడా మీరు చెప్పుకోవడం జరిగింది కదా, అవునమ్మా, అది ఏ సిచ్యువేషన్ లో అండి? సిచ్యువేషన్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి మాకు ఇంటి పక్కనే అమ్మా, ఒక మేజర్ కాలవడ్డు, నెక్స్ట్ గోదావరి, భూములన్నీ గోదావరి కోతకు గురవుతూ ఉంటాయి. అంటే కొన్ని భూములు గోదావరి ఒడ్లు కోసేసి పట్టిపోతూ ఉంటది, అది జలమయం అయిపోతూ ఉంటది. అలాగా లంక భూములన్నీ పోతున్నాయని చెప్పేసి మన ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడటానికి పర్యటనకు వచ్చారు ఆయన. వస్తున్నప్పుడు నేను అమ్మని నాన్నని ఫోటో వేసి ఒక గౌరవప్రదంగా లెటర్ రాసాము. అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు క్షమాభిక్ష పెట్టండి, ఇది మా పరిస్థితి, మా పరిధిలోకి వస్తున్నారు, దయించి మమ్మల్ని న్యాయం చేయండి అని చెప్పేసి గౌరవప్రదమైన లెటర్ రాసి రెడీ చేసుకుని ఉన్నా. రేపు వస్తారనిపించుకుని ఎదురు చూస్తున్నాం వెళ్దామని చూస్తే మన ముమ్మడివారం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎస్సీ గారు ఫోన్ చేశారు. సుబ్బరాజు రేపు ఏంటి క్యారీ చేయాలని అన్నారు. వాళ్ళకి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉంటది కదా, రేపు పలానా ఇంటిని ఇలా చేయాలని. సారు ఒకసారి మీకు నేను ఇదిగో మీకు లెటర్ పట్టుకుని నేనే వస్తున్నాను మీ దగ్గరికి, ఇదిగోండి అని చెప్పేసి లెటర్ అని చూపించా. సుబ్బరాజు చాలా క్లాస్గా రాసు, అమ్మ నాన్న ఓకే కాదంట్లా, మాకైతే మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చూడమని మాకు వచ్చింది. మేబీ మళ్ళీ దాడి చేస్తారేమో అని ఏదో భావం మీద మేము హౌస్ అరెస్ట్ చేయమని మాకు ఉంది. నా యందు దయించి దేవుడు అనేవాడు ఉన్నాడు, మీకు ఎప్పటికైనా మంచి జరిగిద్ది. మీరు ఏదైనా రిస్క్ ఫేస్ చేశారనుకో, నా ఉద్యోగం మీద, నా ఫ్యామిలీ, మా ఉద్యోగస్తుల మీద పడుతుంది. ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించి సుబ్బరాజు అన్నాడు. నేను ఒకటే అన్నాను, ఆయన ఈ రోజున కానీ ముఖ్యమంత్రి గారిని కలవడానికి కానీ మీరు అవకాశం ఇవ్వలేదు అని అంటే, ఇదిగో పక్కన మేజర్ కాలం నడుతుంది, దాని పక్కనే గోదావరి, మా ఫ్యామిలీ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాం అన్న. ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇన్ని టార్చర్లు పెడుతున్నారు, ఇన్ని బాధలు పడుతున్నారు, మాకు కూడా అర్థం చేసుకోరా, అది పేదరికం కదా, దళిత కుటుంబం కదా అన్న. సుబ్బరాజు నేను చెప్తున్నా, దయించు, దేవుడు అనేవాడు ఉన్నాడు, నీకు మంచి జరుగుద్ది, మీ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ గురించి కూడా ఒక ఆలోచించు, మా ఉద్యోగస్తుల గురించి కూడా ఒక ఆలోచించు, మాకు ప్రెజర్ ఉంటుంది అన్నాడు. సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత అంతే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తారనిపించుకుని ఆయన సెక్యూరిటీ ముందు రోజు వచ్చింది. అంతకన్నా ముందు రోజు మనకి 16 మంది మీ చుట్టూ కాపలా పోలీసు వారు వచ్చారు, మన ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఆ మరుసనాడు మళ్ళీ అమలాపురం పెట్టారు, 11 కిలోమీటర్ల దూరంలో మీటింగ్ అయింది. అప్పుడు కూడా వెళ్తే ముమ్మడివారం పోలీస్ స్టేషన్లో మనల్ని కూర్చోబెట్టేశారు, పంపిస్తానని. ఆయన వెళ్ళిపోయే వరకు, ఆయన హెలికాప్టర్ వెళ్ళిపోయే వరకు అక్కడ కూర్చోబెట్టారు మనల్ని. కూర్చోబెడితే సార్ ఏంటి సార్ ఇలా చేశారు అని అంటే, సర్లే సుబ్బరాజు ఇంకా దేవుడి మీద భారం వేసుకోను, ఎప్పటికైనా మంచి జరిగింది అని చెప్పేసి ఆయన సొంత కారు, ఇంకెవరిని ఎక్కించుకోలేదంటే డ్రైవర్ చెప్పాడు, ఆయన తప్ప ఇలాగా ఎవరిని బయట వాళ్ళని ఎవరిని ఎక్కించుకోలేదు, డ్రైవర్ని ఎక్కేసి మనసున్న మనిషి కాబట్టి చెప్తున్నానండి. కాదు పోలీసు ఆఫీసర్ అంటే ఇవ్వాలంటలేదు, ఈ మీడియా ద్వారా చూడవచ్చు. ఆయన సుబ్బరాజు మీ కష్టం నేను అర్థం చేసుకున్నాను, మీ బాధని. 3 మనుషులు ఇలా పొద్దున్నే సాయంత్రం దాకా పని పాట మానుకుని ముఖ్యమంత్రి గారి మీద హాస్పిటల్ వచ్చారు. కానీ నాకున్న రూల్స్ ప్రకారం మిమ్మల్ని నేను ఇక్కడ కూర్చోబెట్టాను, ఇగో 2000 రూపాయలు సార్ వద్దు సార్, మీ జీతం నాకు ఏంది, మా కష్టార్థం మాకుంటే సార్ సార్. లేదు 2000 రూపాయలు జోలి పెట్టుకుని చెప్పేసి డ్రైవర్ని ఎక్కేసి, మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ముమ్మడివారంలోనే అంటే, సార్ పలానా చోట దొరుకుతుంది, 3కి 3 పార్సల్ తీసుకురాని, 3 పార్సల్ రప్పించి ఈ కారు మీద భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అప్పు చెప్పిరా అన్నాడు మహానుభావుడు ఎస్ఐ గారు. ఉంటారండి ఉద్యోగస్తుల్లో కూడా. చాలా మంది పోలీసు వాళ్ళని సమాజం విలన్ లాగా చూపిస్తుంటారు జనం, తప్పండి. కాకపోతే చాలా మంచి వ్యక్తులు ఉంటారు వ్యవస్థలో, చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు కానీ వ్యవస్థలో కూడా చాలా. అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి రామచంద్రపురాన్ని ఎస్ఐ గారు చేస్తున్నారండి. తమ్ముడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. మొట్టమొదటి ఆయన కాలు వచ్చింది నాకు, సుబ్బరాజు ఆ రోజు నేను అన్నా మంచి జరుగుద్ది, దేవుడు మీ అందరూ ఉంటాడని, ఏమైంది ఇలా అని మొట్టమొదటి కాలు ఆయనే చేసాడమ్మా. నేను డ్యూటీలో ఉన్నాను అనుకోకండి, మీ ఇంట్లో ఒక పెద్ద కుమారుని అనుకో, మీ అన్నయ్యని అనుకో, ఈ సట్టు ఇవాళ డ్యూటీలో ఉండి మాట్లాడుతున్నాడు అనుకోకు, నేను చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన అని మాట్లాడాను.
అధికారంలో ఇప్పుడు వాళ్ళ జాబ్ లో ఉండడం అనేది ఇంకా ఏమంటారు, ఆ రోజు సిచ్యువేషన్ అలా చూపిస్తుంది అంతే. అంతేనా కానీ లోపల వాళ్ళ మనసుకు తెలుసు కదా, వాళ్ళ అవును. మనసు అలా ఆలోచించదు. కానీ ఇంకా వాళ్ళ జాబ్ పరంగా తప్పదు వాళ్ళు అలా ప్రవర్తించాలి, తప్పదు. తప్పదు. అవును. ఎవరికి మాత్రం చెప్పండి కొట్టడం సరదా, తిట్టడం సరదా, ఇలా చేయడం సరదా ఉంటది ఒకసారి చెప్పండి. ఉండదమ్మా. వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు కదా. అవును. సో ఏం చేయలేము. ఇప్పుడు మనం నార్మల్ గా అంటూ ఉంటాం కదా, డాక్టర్లు కళ్ళ ముందే కొన్ని ప్రాణాలు వాళ్ళ చేతుల్లోనే పోతూ ఉంటాయి, అవునా? అట్లా అని చెప్పేసి వాళ్ళకి మనసు ఉండదా, మీకు బాధ అనిపించదా అంటే, వాళ్ళకి అవన్నీ చూసి 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 ఏమైపోతుంది, రోజు ఇక వాళ్ళ లైఫ్ లో జరిగేదే అది, వాళ్ళ మనసు రాయిలాగా మారిపోతుంది. ఇప్పుడు జైలుకి మీరు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మీ మానసిక పరిస్థితికి బయటికి వచ్చే నాటికి మీ మానసిక పరిస్థితికి చాలా తేడా ఉంటది, అవునా? ఫస్ట్ వెళ్ళిన రోజు మీరు చాలా బాధపడ్డాను అని చెప్పారు, అదే మీకు ఫైనల్ కి వచ్చేసరికి ధైర్యం వచ్చింది, అవునా? చదువుకోగలిగారు, ఎగ్జామ్ రాయగలిగారు, పాస్ అయ్యారు, ధైర్యం కూడా వచ్చి ఉంటది. నేను చేశాను చేయలేదు అని అంటే ఇక దేవుడికే తెలుసు, న్యాయ వ్యవస్థ చూసుకుంటది అనేది తెలుసు. అంటే ఇక అది అంతే, తప్పదు. కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, కానీ వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, న్యాయం చేసే వాళ్ళు ఉంటారు. అందులో ఇంకా ఏమంటారు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఒకరో ఇద్దరు ఉన్న దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు బయట కూడా అంతే కదండి, ఏదైనా చూసుకుంటే సిచ్యువేషన్ ని ఎవడో ఒక్కడు హత్య చేసినంత మాత్రాన మిగతా జనాలంతా కూడా హత్యలు చేసుకుంటూనే బతుకుతున్నారా అంటే ఇక మరి మనుషులు ఎక్కడ ఉంటారు? సమాజం ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా నడుస్తుంది, లేదంటే ఏడికెళ్ళి నడుస్తుంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఏదో ఒకటి వస్తానే ఉంటది. సో మనిషి మారాలి అంతే, ఇంకా మనిషి మారాలి, ఎవరితోనో వాళ్ళు మారాలి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకున్నా, అధికారులకు ఏమైనా చెప్పాలనుకున్నా, ప్రజలకి ఏమైనా చెప్పాలనుకున్నా కూడా ఒకసారి కెమెరాని చూసి చెప్పండి. ఇంతవరకు ప్రజానీకము, పార్టీలు, నాయకులు అందరూ సహకరించారండి. ఇప్పటికైనా మన కూటమి ప్రభుత్వం, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మాకు న్యాయం చేయండి, న్యాయం కోసం ఎదురు చూస్తున్నామండి. ఇప్పటికీ రోడ్ల అప్పుడు తిరుగుతున్నామయ్యా, 3 వారాలు అయింది ఇల్లు ఇడిచిపెట్టి వచ్చి, మీ న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం, తొందరలో స్పందించి మాకు న్యాయం చేస్తారని నా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. అమ్మ మీరేమైనా చెప్తారా? నేను అందుకే ఆవిడని ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు, ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు, కంట్లో నీరు కూడా ఆరిపోయినాయి. అదే ఆవిడ మొహం చూస్తుంటేనే నాకే బాధ అవుతుంది. ఆమెను మాట్లాడించాలన్నా ఆమెను ఇంకా నేను ఇబ్బంది పెట్టినట్టే కదా. సో అందుకే నేను మీతో కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని, ఎందుకంటే మీ 2 కొడుకులు మీ పక్కనే ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మీరు అసలు ఏమంటారు, కుదిరితే ఇంట్లోనే ఉండండి, మీ కొడుకులు ఫైట్ చేస్తారు దీని గురించి, అర్థమైందా? అసలే ఎండాకాలం, ఎండలు మండిపోతున్నాయి, బయటకి రావద్దు, ఇంట్లో ఉండండి, ఓకేనా? వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా అయితే అత్యవసర పరిస్థితి మీరు వస్తేనే ఆ రోజు అవ్వట్లేదు అంటే కనుక ఆ రోజు బయటకు రండి. కానీ ఎందుకంటే ఏదన్నా మళ్ళా నష్టం జరిగింది అనుకోండి, బాధపడాల్సింది మీ కుటుంబం మాత్రమే. బయట ఉన్న వాళ్ళు ఎంతసేపు అయినా సరే అయ్యో అంటారే కానీ మీ పరిస్థితుల్లోకి రారు, అర్థమైందా? సో ఇంట్లోనే ఉండండి, మీ కొడుకులు చూసుకుంటారు 2, ఓకేనా? ధైర్యంగా ఉండండి, ఓకే? టైంకి తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీ టెన్షన్ ఇంకా వాళ్ళకి తోడైంది అనుకోండి, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. మీకు ఆరోగ్యం ఇట్లా ఏదైనా ఖరాబ్ అయితే కనుక వాళ్ళు ఈ ఆలోచనలోనే ఉండాలి, దీని గురించి ప్రయత్నాలు ఆపుకోవాల్సి వస్తుంది, ఓకేనా? సో ఇంట్లోనే ఉండండి, టైంకి తినండి, ధైర్యంగా ఉండండి. ఆవిడని తీసుకురావద్దండి, ఎందుకంటే ఆవిడని ఇంకా ఈ ఏజ్ లో ఇబ్బంది పెట్టడం కంటే ఏమీ లేదు, ఓకే? ఏదన్నా ఉంటే అత్యవసర పరిస్థితి, ఈ రోజు అమ్మగారు రావాలి అనేది ఏదన్నా ఉంటేనే బయటకు తీసుకురండి. ఇప్పుడు ఎక్కడో అమలాపురం, ఎక్కడో హైదరాబాద్, నైట్ అంతా ట్రావెల్ చేస్తూ మీరు రావాల్సి వచ్చింది. మళ్ళీ మీరు అంటున్నారు 3 వారాలుగా మేము బయట తిరుగుతున్నామండి అంటున్నారు, ఖర్చులు. సో ఇవన్నీ అంటే మీరన్నా ఎక్కడైనా సరే ఇప్పుడు కొంచెం యంగ్ ఉన్నాము, బాగున్నాము, మనము బస్ స్టాండ్ లో అయినా సరే తలదాచుకొని పడుకోవచ్చు, ఒక బెంచ్ మీద అయినా సరే, రాత్రి అటో ఇటో తిరగొచ్చు. కానీ ఒక ఆడావిడ, అది కూడా ఏమంటారు, ఏజ్ ఎంత ఉంటది అమ్మకి? ఏజ్ 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆవిడ తిరగడం, ఇంత ప్రయాణాలు ఆరోగ్యానికి మంచిది కాదు, ఓకేనా? తీసుకురావద్దు మీరు కూడా, ఇది ఎంకరేజ్ చేయకండి, ఓకేనా? అఫ్ కోర్స్ వస్తే అంటే ఈ ఏజ్ లో ఆవిడ చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఏ తల్లికి కూడా నేను ఏమంటారు ఇది చేస్తున్నాను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ 5 సంవత్సరాల నుండి పోరాడింది చాలు,
ఓకే, మీరు కూడా ఏమంటారు, మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఒకవేళ చేస్తే శిక్ష తప్పదు, చేయకపోతే అంతే నిజాయితీగా బయటకు వస్తారు. ఓకే, తర్వాత అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా మీ కుటుంబాన్ని చూసుకుంటూ ఈ 5 సంవత్సరాలు మీతోనే ఉన్నారు వాళ్ళు, వేరే ఏది చేసుకోకుండా. నిజంగా మీరు అట్లీస్ట్ డిగ్రీ పాస్ అయ్యి మీ లైఫ్ లో ఏదో ఒకటి చేసుకున్నారు, కానీ ఆయన 5 సంవత్సరాల నుండి మీ ఏంటే తిరుగుతున్నారు, మీ కేసు చుట్టే. ఇదే 5 సంవత్సరాలు ఆయన గురించి ఏదైనా బిజినెస్ చిన్నపాటిది ఏదైనా చేసుకుని ఉంటే ఆయన కుటుంబం పరంగా ఆయన ఎదిగేవాడు. కానీ మీకోసం తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మీరు మీ కుటుంబానికి ఇంకా ధైర్యం అవ్వాలి. అది ఫినాన్షియల్ గా అయి ఉండొచ్చు, మోరల్ గా అయి ఉండొచ్చు, ఇంకా ఎలా అయినా సరే తర్వాత అయినా సరే మీరు వాళ్ళ లైఫ్ టైం వాళ్ళని మీరు చూసుకోవాలి. ఓకే, ఇంకా ఏ చిన్న తప్పు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇరుక్కోకుండా. సో ఇంకా కోర్టులో ఉంది కాబట్టి కేసు నేను ఎక్కువ ఇబ్బంది పెట్టి అడగలేకపోతున్నాను. సో మళ్ళీ కేసు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా? సో జాగ్రత్త ఉండండి అమ్మా, మీరైతే బయటికి రావద్దు. ఓకేనా? మీరు మళ్ళీ ఎక్కడికన్నా వచ్చినా కూడా ఫోన్ చేయండి. ఓకే, బయటికి అయితే రావద్దు, అసలు రావద్దనే చెప్తా నేను. ఈ రోజున మీ ఛానల్కి వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. సోదరు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎస్, ఒక్కటే అండి, ఎప్పుడైనా కూడా అంటే తప్పు చేయలేదు అనేది నిర్ధారణ అవడానికి కొంచెం టైం పడుతుంది, మంచికి కొంచెం టైం ఎక్కువ అంతే. చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది కానీ ఉండదు, పోతుంది. సో మీరు నమ్ముతున్నారు కదా మీ అబ్బాయి తప్పు చేయలేదు అనేది. ఇప్పుడు ఆయన మీ తమ్ముడు అనే కంటే కూడా నాకు తెలిసి మీ కొడుకు కంటే ఎక్కువ కూడా చూసుకుంటున్నారు, తండ్రి. ఇప్పుడు కానీ తండ్రి స్థానంలో ఉండి మీరు చూసుకుంటున్నారు కాబట్టి మీ అబ్బాయి తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు. సో జనాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు అందరూ కూడా నమ్మే ఒక రోజు వచ్చి ఉండొచ్చు, వస్తుందేమో, చూద్దాం, వెయిట్ చేద్దాం. సో అదండి మన కోడికత్తి సీను అండ్ ఆయన ఫ్యామిలీ ఈరోజు మొత్తం అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. చేశాడా చేయలేదా అనే ప్రశ్న నేనైతే మీ అందరి తరపున అడగడం జరిగింది. బట్ ఆయనకున్న లిమిటేషన్స్ వల్ల కొన్ని విషయాల గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే రూల్స్కి అగెయినెస్ట్గా వెళ్ళినట్టు కాబట్టి ఆయన కూడా కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడట్లేదు. ఎస్, ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కింద నేను కమెంట్స్ చెక్ చేసింది ఇదే ఉందన్నమాట. ఎందుకని యాంకర్స్ ఈ క్వశ్చన్ అడగట్లేదు, ఒకవేళ తప్పు చేయకపోతే శ్రీను గారు ఎందుకని చెప్పేసి నేను చెయ్యలేదు అనేది స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నాడు, చేసిందా చేయలేదా అనేది ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేది మీరు అడుగుతున్నారు కదా. సో ఏదైనా సరే ఇంటర్వ్యూ మొత్తం చూడండి. తనకి ఉన్న లిమిటేషన్స్ వల్ల తను ఆ కేసుకి సంబంధించింది బయట మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే రూల్స్ కి అగెయినెస్ట్ గా వెళ్ళినట్టు ఇప్పుడున్న బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తనకి కూడా ఆ భయం ఉంటది, ఫ్యామిలీకి కూడా ఆ భయం ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే తప్పు చేశాడా చేయలేదా అనేది పక్కన పెడితే మీరు ఏది నమ్ముతున్నారు? ఒక సామాన్యమైన వ్యక్తి ఆయన ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన వస్తుందా అసలు అలాంటి వ్యక్తికి? ఒకవేళ వస్తే అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయనకి అతను ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి ఏంటి గొడవలు, ఇవన్నీ కూడా పోల్చుకోవాలి. కాబట్టి సో ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. మీరు పెట్టే ఏదైతే కమెంట్స్ ఉంటాయో ఆయనకి న్యాయం జరగడానికి ఎంతో కొంత సాయం అవుతూ ఉండొచ్చు, చెప్పలేము. మేబీ మీరందరూ కూడా, బయట ఉన్న జనాలందరూ కూడా తను తప్పు చేసి ఉండలేదేమో, ఈ కేసు తొందరగా క్లోజ్ అవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనేది మీకు కూడా ఆలోచన ఉంటే మేబీ వాళ్ళకి 1% అయినా మీ ఒపీనియన్ హెల్ప్ అవుతుందేమో. సో చూద్దాం ఈ కేసు ఇంకా ఎప్పటి వరకు నడుస్తుంది, ఎప్పుడు కేసు క్లోజ్ అవుతుంది అనేది కూడా వెయిట్ చేయాలి. అందరితో పాటు మేము కూడా, మీతో పాటు మేము వెయిట్ చేయాలి. సో మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మా వైల్డ్ వోల్ఫ్ ఛానల్, తెలుగు ఛానల్ కోరుకుంటుంది. సో అండ్ ఇంకొకటి కూడా, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎవరైనా సరే ప్రజల నుండి వాళ్ళకి సహాయం చెయ్యాలి అనుకుంటే ఎంతో కొంత మీకు తోచినంత సహాయం వాళ్ళకి చెయ్యండి, ఏదో ఒక రూపంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అమలాపురం నుండి విశాఖపట్నంకి, హైదరాబాద్కి ఎక్కడ సీఎం ఉన్నారు, ఎక్కడ ఎవరు ఉన్నారు అనే అధికారులను కలవడానికైనా సరే చాలా ఖర్చులు అవుతున్నాయి.
సో వాటన్నింటినీ కూడా ఏమంటారు భరించడానికి ఇప్పుడు వాళ్ళకి అంత స్తోమత లేదు. సో ఎవరన్నా సరే సహాయం చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మా ఛానల్ని కాంటాక్ట్ అయితే కనుక మేము వాళ్ళకి ఆ డబ్బుల్ని అందజేస్తాము. ఎవరన్నా కూడా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు సహాయం చేయాలి అనుకొని మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము డెఫినెట్గా ఆ మనీ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఓకే, చూద్దాం. మీరు అన్నట్టుగానే ప్రజల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైల్డ్ డోల్స్ తెలుగు. అలాగే మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.